This conference will now be recorded. So continuation to the yesterday's decision table. నిన్న మనకు ఒక ఇష్యూ వచ్చింది కదండి. మై డెసిషన్ టేబుల్ అనే రూల్లో నేను క్రియేట్ చేస్తే ఎవాల్యుయేట్ ఆల్ రోస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ రావట్లేదు. చూడండి ఇక్కడ this is for example now the first name is Suresh yes and last name is 1. ఇక్కడ నిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను రిటర్న్ వాల్యూ ఇవ్వలేకపోయాను. ఈవెన్ దో ఇక్కడ నేను రిటర్న్ వాల్యూ ఇచ్చినా కూడా అది అవుట్పుట్ రావట్లేదు. బట్ హియర్ whenever you selected evaluate all rows ఇంకా ఈ రిజల్ట్స్ తోటి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఈ రిజల్ట్స్ తోటి ఎటువంటి సంబంధము లేదు. ఈ రిజల్ట్స్ తోటి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏం చేశానో చూడండి, ఇక్కడ ఎవాల్యుయేట్ ఆల్ రోస్ అన్నప్పుడు ఇక్కడ యాక్షన్స్ అనేది వచ్చింది. ఎప్పుడైతే నేను ఎవాల్యుయేట్ ఆల్ రోస్ తీసేస్తానో ఇక్కడ నేను ఇష్టం వచ్చినట్టు ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ రిటర్న్ గుడ్ గోల్డ్ ఎక్సెట్రా ఇలా రిటర్న్ వచ్చింది. కానీ ఎప్పుడైతే నువ్వు ఎవాల్యుయేట్ ఆల్ రోస్ పెడతావో ఇక్కడ రిటర్న్ వాల్యూ పోయింది, రిటర్న్ ఆప్షన్ పోయింది. అంటే నువ్వు డైరెక్ట్ గా ఇక్కడ ఒక ప్రాపర్టీకి వాల్యూ సెట్ చేసుకోవచ్చు, అనమాట. చూడండి ఇక్కడ ఎప్పుడైతే వెన్ ఈ కండిషన్ ట్రూ అయిందో నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్రాపర్టీకి వాల్యూ సెట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ఏ ప్రాపర్టీ టు సెట్. వాట్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్? దిస్ వన్. ఇది జస్ట్ లేబుల్. యూజ్ ఆపరేటర్ ఈక్వల్ టు. యూజ్ ఎ డిఫాల్ట్ వాల్యూ ఇన్ న్యూ రోస్ ఓన్లీ. use a default value in new rows only or blank cells all cells అని ఉంది. నేనేం చేశాను ఇక్కడ ఏం సెట్టింగ్ నేను ఏం చేంజ్ చేయాల. బట్ ఈ ప్రాపర్టీకి మాత్రం నేను వాల్యూ ప్రతి రోలో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ సెట్ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ సెట్ అవ్వాలి, ఈ రెండు కండిషన్స్ కనుక సాటిస్ఫై కాకపోతే అదర్వైజ్ ఇది సెట్ అవ్వాలి అని చెప్పాను. దట్స్ ఆల్. నిన్న మనము ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ రాస్తున్నాం కానీ ఇక్కడ యాక్షన్స్ అనే దాంట్లో ఉన్న ఏదో ఒక ప్రాపర్టీకి వాల్యూ సెట్ చేయాలి. అది నిన్న ఇష్యూ. సో యాక్షన్స్ రన్, ఫస్ట్ నేమ్ run again, last name 1 run again. The output is the property ds is 23.0 since this is a decimal. Since it has a decimal, so this is the decision table. So today we will discuss about the decision tree and another remaining two decision rules. One is expression rule మనం evaluate చేసాము, when rule చూసాము, decision table చూసాము. Next one is a decision tree. ఒక డెసిషన్ టేబుల్ నుంచి ఇంకొక డెసిషన్ టేబుల్ నేను కాల్ చేసుకోవచ్చా అంటే ఆప్షన్ ఉందండి. ఇక్కడ ఒక డెసిషన్ టేబుల్ నుంచి ఇంకొక డెసిషన్ టేబుల్ నేను కాల్ చేసుకోవచ్చా? నౌ సీ దిస్ వన్, రిజల్ట్స్ ఎవాల్యుయేట్ ఆల్ రోస్. ఇక్కడ నేనేమన్నా ఇది కాలం నేమ్, ఇక్కడ నేనేమన్నా వేరే డెసిషన్ టేబుల్ ని కాల్ చేసుకోవచ్చు అంటే లేదు. ఇక్కడ నేను వేరే డెసిషన్ టేబుల్ ని ఇక్కడ నుంచి కాల్ చేయలేను. ఓకేనా? Now next decision rule is click on create decision. There is a one more decision rule, call it as a decision tree. One more decision rule, call it as a decision tree. Open this decision tree.
ఇక్కడ మనకి చాలా డెసిషన్ కి సంబంధించిన రూల్స్ ఉన్నాయండి. చూడండి ఒకసారి. క్లిక్ ఆన్ క్రియేట్ డెసిషన్ ఉంది. మనం ఏం నేర్చుకున్నాము, వెన్ రూల్ నేర్చుకున్నాము, డెసిషన్ ట్రీ నేర్చుకున్నాము, డెసిషన్ టేబుల్ నేర్చుకుంటున్నాము, అండ్ మ్యాప్ వాల్యూ నేర్చుకుంటాము. ఇక్కడ కొన్ని మళ్ళీ ఇక్కడ డిక్లేర్ ఎక్స్ప్రెషన్, డిక్లేర్ ఆన్ చేంజ్, డిక్లేర్ ట్రిగ్గర్ ఇవి కూడా ఉన్నాయి. ఇవి డిక్లరేటివ్ రూల్స్ కిందకి వస్తాయి. కానీ మిగిలినవన్నీ ఈ స్కోర్ కార్డు, ప్రిడిక్టివ్ మోడలు, ప్రపోజిషన్ ఫిల్టరు, అడాప్టివ్ మోడలు, ఇవన్నీ మనకి పెగా డెసిషనింగ్ అనే ఒక మెకానిజం ఉంది. పెగా డెసిషనింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఎక్కువ వాడతారు. ఏంటంటే డెసిషనింగ్ ప్రాజెక్టులు ఏదైనా ఉంటే, డెసిషనింగ్ ప్రాజెక్టులు కానీ డెసిషనింగ్ మాడ్యూల్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఆ ఫంక్షనాలిటీకి రిలేటెడ్. సో అలాంటప్పుడు ఆ ప్రిడిక్టివ్ మోడలు, అడాప్టివ్ మోడలు, స్కోర్ కార్డు ఇలాంటి రూల్స్ అన్ని ఎక్కువ వాడతారు. నార్మల్ రెగ్యులర్ పెగా డెవలప్మెంట్ లో అయితే మనకి ఈ డెసిషన్ రూల్స్ సరిపోతాయి. పెగా డెసిషన్ కన్సల్టెంట్ అంటారు. అంటే డెసిషనింగ్ అనేది దానికి కూడా ఒక సర్టిఫికేషన్ సపరేట్ గా ఉంది పెగా డెసిషనింగ్ కి. ఒకవేళ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ, ఏదైనా ఒక అప్లికేషన్ కానీ, ఏదైనా ఒక మాడ్యూల్ కానీ ఎస్పెషల్లీ పెగా డెసిషనింగ్ సంబంధించింది వస్తే ఎక్కువగా రూల్స్ వాడుతుంటారు. నౌ ఇక్కడ నేనేం రాస్తున్నాను, మై డెసిషన్ ట్రీ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ decision tree rule. Now application rule set, and as usually rule set version, currently I am in the work class. Click on create and open. Now what is the difference between the decision table and a decision tree? What is the difference between the decision table and the decision tree? నేను డెసిషన్ టేబుల్లో ఎలా చూసానండి, ఎలా డెసిషన్ టేబుల్ ఏ డిజైన్ కి సూటబుల్ అవుతుంది, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అదే డెసిషన్ ట్రీ అయితే ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్. అంటే ఇది ట్రీ స్ట్రక్చర్ లో ట్రీ బేస్డ్ కండిషన్స్ వెరిఫికేషన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఓన్లీ ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్తుంది. ఈ నావిగేషన్ ట్రీ బేస్డ్ నావిగేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ అయితే. సో ఇలాంటి సినారియోస్ ఎప్పుడైనా మీకు ఉన్నప్పుడు మీరు డెసిషన్ ట్రీ వాడతారు. డెసిషన్ ట్రీ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను. యాజ్ యూజువల్లీ డెసిషన్ కాన్ఫిగరేషన్ ఉంది, పారామీటర్స్, పేజెస్ అండ్ క్లాసెస్, స్పెసిఫికేషన్స్, హిస్టరీ కామన్. ఇక్కడ రిజల్ట్స్ అని ఉందంటే ఇక్కడేమో కాన్ఫిగరేషన్ అని ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానో చూడండి, క్లిక్ హియర్ టు యాడ్ ఏ కండిషన్ అంట. Click here to add a condition. Now a condition first name. Equal to సురేష్ అయితే ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో. రిటర్న్ వాల్యూ చేయాలనుకుంటున్నావా, కంటిన్యూ చేయాలనుకుంటున్నావా, అదర్వైజ్ చేయాలనుకుంటున్నావా? నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే కంటిన్యూ చేయాలనుకుంటే వెంటనే ఇంకో కండిషన్ వచ్చేస్తుంది. చూడండి, ఇఫ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ అయితే దెన్ కంటిన్యూ. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు 1 అయితే
1 అయితే దెన్ రిటర్న్ ఏ వాల్యూ నువ్వు మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే నువ్వు ఇలాంటి చెక్స్ కానీ ఇలాంటి కండిషన్స్ నువ్వు ఎప్పుడైనా వెరిఫై చేయాలి అనుకుంటే నా ఫస్ట్ ఇది వెరిఫై అయితేనే నేను నెక్స్ట్ లోపలికి వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు అసలు. నేను అంతేగాని ఇఫ్ అని నేను అన్నిటిని వెరిఫై చేయను. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ కండిషన్ కి అలా నాకు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. సో చూడండి ఇక్కడ ఇఫ్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు 1 అయితే దెన్ అగైన్ నువ్వేమైనా మళ్ళీ వెరిఫై చేయాలనుకుంటే కంటిన్యూ, లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి రిటర్న్ వాల్యూ ట్రూ చేయొచ్చు. రిటర్న్ వాల్యూ ఏం ట్రూ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ట్రూ, ఇక్కడ అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్ అని పెట్టారు. చూడండి క్లిక్ ఆన్ సేవ్. యాక్షన్స్ ఫస్ట్ ఒకసారి జావా కోడ్ కూడా చూద్దాం. Evaluate decision tree circum so. ఫస్ట్ వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు జనరేట్ చేసుకున్న కోడ్ ఇది. తర్వాత ఫస్ట్ నేమ్ వాల్యూ అండ్ లాస్ట్ నేమ్ వాల్యూ ఈక్వల్ టు 1. ఇఫ్ ఫస్ట్ నేమ్ వాల్యూ ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాడు. ఇది ట్రూ అయితేనే చూడండి ఈ బ్లాక్ ఇఫ్ ఇది ట్రూ అయితేనే నెక్స్ట్ ఇది లోపలికి వెళ్ళాడు, ఇది నెక్స్ట్ లోపలికి వెళ్ళాడు, లేకపోతే బయటకు వచ్చేస్తాడు. లేకపోతే పైన కనుక డెసిషన్ రిజల్ట్ ఫాల్స్ అయితే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. సో మనం రన్ చేద్దాం. చూడండి యాక్షన్ రన్ రీసెట్ ఏ పేజ్, ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్, run again, last name value 1, run again, see result value true, reset a page, first name value Ramesh, run again, return value false. ఇంకా లోపలికి వెళ్ళదు అది. సో ఈ ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అయితే దెన్ కంటిన్యూ, అదర్వైజ్ ఇక్కడ చూడండి లాస్ట్ లో రాశాను అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్ అని. లాస్ట్ లో ఏం రాశాను? అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్ అని రాశాను. దిస్ ఈస్ డెసిషన్ ట్రీ. ఇంకా దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఈ ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ నువ్వు ఇక్కడే రిటర్న్ చేసుకోవాలనుకుంటే రిటర్న్ చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ బ్లాక్ ఏముండదు, రిటర్న్ ట్రూ, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్. యాక్షన్ రన్ రీసెట్ ఏ పేజ్, ఫస్ట్ నేమ్ వాల్యూ కనుక హలో అని ఇచ్చాను అనుకోండి రన్ అగైన్ రిటర్న్ ఫాల్స్. ఈ ఫస్ట్ నేమ్ వాల్యూ కనుక సురేష్ అని ఇచ్చాను అనుకోండి రన్ అగైన్ రిటర్న్ ట్రూ, బయటకు వచ్చేసింది. ఇంకా ఈ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ దెన్ రిటర్న్ ట్రూ. ఇక్కడ ఏమనుంది? కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ అంటే మీకు తెలుసు నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. ఇఫ్ లాస్ట్ నేమ్ వాల్యూ కనుక ఈక్వల్ టు 1 అయితే ఈ రిలేషనల్ ఆపరేటర్ చూడండి ఈక్వల్ టునే కాదు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎక్సెట్రా ఇలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ రిటర్న్ చేసుకోవాలనుకుంటున్నావా మళ్ళీ కంటిన్యూ అన్నావు అనుకోండి ఇలా ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ ఇఫ్ కండిషన్ వెరిఫికేషన్. కానీ ఇఫ్ డెసిషన్ టేబుల్ అలా కాదు, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అది కాకపోతే ఇంకొకటి జరుగుతుంది కంపల్సరీగా. ఇక్కడ అలా కాదు, ఇది కనుక ఫెయిల్ అయింది అంటే నువ్వు రాసే ఆప్షన్ బట్టి కంటిన్యూ అయితే కంటిన్యూ, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇఫ్ నేను అవసరం లేదు, ఇది ఒక ఆప్షను.
నువ్వు అలా కూడా డిలీట్ చేయడానికి లేదంట. జస్ట్ డైరెక్ట్ గా ఏం చేస్తున్నావు, కంటిన్యూ అంటేనేమో ఇంకో ఇఫ్ కండిషన్ పాపులేట్ అయింది. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ యూ కెన్ రిటర్న్. ఇఫ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ యూ డైరెక్ట్ గా చూడండి, ఈ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ అయితే కంటిన్యూ, దెన్ కంటిన్యూ అన్నావు. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నావు, అదర్వైజ్ నువ్వేం రాస్తావు, రిటర్న్ ఫాల్స్ రాస్తావా ఏం రాస్తావు నీ ఇష్టం. ఇక్కడ నేనేం రాస్తున్నాను, రిటర్న్ ఫాల్స్ రాస్తున్నాను, లేకపోతే రిటర్న్ హలో అని రాస్తున్నాను. యాక్షన్ రన్. ఈ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ అయితే అదర్వైజ్ హలో వచ్చేసింది. ఎందుకని నువ్వు రాసావు దెన్ కంటిన్యూ అని రాసావు. కంటిన్యూ అని రాసిన తర్వాత మళ్ళీ లోపల ఏం రాసావు, అదర్వైజ్ రాసుకున్నావు. లోపల ఏం రాసుకున్నావు, అదర్వైజ్. కానీ ఇలా ఎప్పుడు ఉండదు. ఫస్ట్ నేమ్ రాసి కంటిన్యూ రాసి మళ్ళీ అదర్వైజ్ ఏంటి, మీనింగ్ లెస్ కాదు కదా. బట్ వాడు ఆప్షన్ చూడండి, ఈ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ అయితే దెన్ కంటిన్యూ, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదర్వైజ్. సో ఇక్కడ టోటల్ 3 types of options అండి కండిషన్స్. ఒకటి, if you want to return a value, return a value. If you want to continue to verify the next condition, next if condition, you can go ahead. Otherwise you can return a value. Otherwise also you can return a value. ఎప్పుడైతే ఈ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిందో, ఈ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిందో ఇక్కడికి వచ్చేస్తుంది, అదర్వైజ్ వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అదర్వైజ్ వచ్చేస్తుంది. ఒకవేళ చూడండి, ఈ ఫస్ట్ కండిషన్ సురేష్ దెన్ కంటిన్యూ, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కంటిన్యూ అన్నాను కదా, ఈ ఫస్ట్ కండిషన్ కదా, లాస్ట్ నేమ్ కనుక ఈక్వల్ టు 1 అయింది అనుకో, రిటర్న్. ఇఫ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ రిటర్న్ ట్రూ అంటున్నాను, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్ అంటున్నాను. చూడండి, ఫస్ట్ నేమ్ సురేష్ అయితే దెన్ కంటిన్యూ, ఇఫ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ రిటర్న్ వాల్యూ, అదర్వైజ్ ఫాల్స్. యాక్షన్ రన్, రీసెట్ పేజ్. నేను ఎప్పుడైతే ఫస్ట్ నేమ్ రమేష్ అని ఇచ్చానో రిటర్న్ వాల్యూ ఫాల్స్ అని వస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ నేమ్ సురేష్ ఇచ్చానో దెన్ కంటిన్యూ కదా, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ నేమ్ అడుగుతుంది, లాస్ట్ నేమ్ నేను ఎప్పుడైతే ఇచ్చానో 2 అని ఇచ్చానో రిటర్న్ వాల్యూ ఫాల్స్. అంటే ఈ కండిషన్ కనుక లాస్ట్ నేమ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ ఎప్పుడైతే పైది జరగదో, ఎప్పుడైతే అదర్వైజ్ కి వచ్చేస్తుంది. పైది కండిషన్స్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు అదర్వైజ్ కి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద డెసిషన్ ట్రీ. సో దీంట్లో కూడా షో కాన్ఫ్లిక్ట్స్, షో కంప్లీట్నెస్. సో the decision tree is complete. Show conflicts, the decision tree is consistent. ఓకే, ఏమైనా మీరు డెసిషన్ టేబుల్లో చూసినట్టు ఇంకా ఏమైనా ఆప్షన్స్ మిస్ అయితే ఆటోమేటిక్ గా పాపులేట్ చేస్తుంది, అది ఆటోమేటిక్ గా పాపులేట్ చేస్తుంది. నేను ఆల్రెడీ కాన్ఫిగరేషన్ గురించి మీకు డెసిషన్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీసెట్ వాల్యూస్ అని. నువ్వు కావాలంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ని డిఫైన్ చేసుకోవచ్చు అని. అలానే రిజల్ట్స్ డిఫైన్డ్ బై ఏ ప్రాపర్టీ, రిజల్ట్స్ డిఫైన్డ్ బై ఏ ప్రాపర్టీ. ఆటోమేటిక్ ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ రిజల్ట్స్ పెట్టేస్తావో డెసిషన్ ట్రీలో ఇవి ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్, నువ్వు ఎంటర్ చేయాల్సిన పని లేదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో రిజల్ట్స్ డిఫైన్డ్ బై ఏ ప్రాపర్టీ, ఎడిషనల్ అలౌడెడ్ రిజల్ట్స్ ఫర్ ఈచ్ రిజల్ట్ ద టార్గెట్ ప్రాపర్టీ. ఎప్పుడైతే ట్రూ అయిందో నువ్వు టార్గెట్ ప్రాపర్టీ మీద ఏమన్నా సెట్ చేస్తావా వాల్యూ. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో నువ్వు టార్గెట్ ప్రాపర్టీ మీద ఏమైనా వాల్యూ సెట్ చేసేటట్టయితే సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆప్షన్స్. సేవ్, యాక్షన్ రన్, reset a page. First name value Suresh, run again. Last name value 1, run again. Result is true. ds కి వాల్యూ అని సెట్ చేసావా, ds వాల్యూ ఎంటీ వచ్చింది. ఎందుకని, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ దెన్ రిటర్న్ ట్రూనే కదా. ఇక్కడ మరి కాన్ఫిగరేషన్ లో టార్గెట్ ప్రాపర్టీ సెట్ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది.
First name value Suresh, last name 1, result true. For each results true or false ఉంది ఇక్కడ results అనే ప్రాపర్టీలో. For each results ds వాల్యూ ఎంత ఇచ్చాను, డబుల్ 3456.23. For each result, the target property will be assigned the value specified. What's wrong? ఏం ప్రాబ్లం వచ్చింది అసలు? మనం నిన్న కూడా సెట్ చేసాం కదా వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్కి అయితే డిఎస్ వాల్యూ 20 వచ్చింది, ఫాల్స్ అయితే. ట్రూకి ఏమైంది? డిఎస్ వాల్యూ 90, రిజల్ట్ ట్రూ అయితే సేవ్ యాక్షన్ run. సో రిటర్న్ వాల్యూ ట్రూ వచ్చింది. ఎక్కడ పోయిందండి మనకి ఇది కండిషన్? అంతా క్లియర్ గానే ఉంది కదా, రిటర్న్ వాల్యూ ట్రూ అని చూపిస్తుంది. ఒకసారి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేయండి. క్లిప్ బోర్డ్, వాట్ ఈస్ మై డెసిషన్ స్టాండర్డ్ టెంప్ పేజ్. ఇక్కడ ఎక్కడ డిఎస్ వాల్యూ సెట్ కావట్లా. ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అని ఉంది, లాస్ట్ నేమ్ వాల్యూ 1 అని ఉంది. బట్ వై డిఎస్ వాల్యూ ఈజ్ ఎంప్టీ? ఓకే, వదిలేయండి. ఫర్ ఈచ్ రిజల్ట్ ద టార్గెట్ ప్రాపర్టీ విల్ బి అసైన్డ్ ద వాల్యూ స్పెసిఫైడ్. నువ్వు ఏదైతే రిజల్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, ఏదైనా ఒక వాల్యూ టార్గెట్ ప్రాపర్టీకి నువ్వు అసైన్ చేయాలనుకుంటే యూ కెన్ అసైన్ లైక్ దిస్, నో ప్రాబ్లం. యూ కెన్ అసైన్ లైక్ దిస్. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూడండి, allow changes to the function list, allow selection of the evaluate property option, allow selection of a call decision option, allow selection of additional written actions. ఇవన్నీ ఉన్నాయి చూడండి. నేనేం చేస్తున్నాను, allow selection of evaluation property, allow selection of call decision option. నేను ఇది మార్చుతున్నానండి, allow selection of call decision option అంటున్నాను. ఇక్కడ నీకు చూడండి ఏమొచ్చినాయి. రిటర్న్ తెలుసు, కంటిన్యూ తెలుసు, అదర్వైజ్ తెలుసు. అంటే ఒక డెసిషన్ ట్రీ నుంచి ఇంకొక డెసిషన్ ట్రీని కాల్ చేసుకోవచ్చు, ఒక డెసిషన్ ట్రీ నుంచి వేరే ఒక డెసిషన్ టేబుల్ ని కాల్ చేసుకోవచ్చు, ఒక మ్యాప్ వాల్యూని కూడా కాల్ చేసుకోవచ్చు. చూడండి, ఒక డెసిషన్ ట్రీ నుంచి ఇంకో డెసిషన్ ట్రీని కాల్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఒక డెసిషన్ ట్రీ నుంచి ఒక డెసిషన్ టేబుల్ ని కాల్ చేసుకోవచ్చు అంటే ఎస్. నౌ ఇఫ్ ఐఎమ్ కాలింగ్ ది డెసిషన్ టేబుల్,
ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ అయితే దెన్ కాల్ ద డెసిషన్ టేబుల్. నువ్వు వేరే కావాలంటే వేరే డెసిషన్ టేబుల్ కాల్ చేసుకోండి. మై డెసిషన్ టేబుల్ ఇది రిటర్న్ వాల్యూని ఏం చేస్తుంది, ఇది రిటర్న్ వాల్యూ ట్రూ చేస్తే ట్రూ చేస్తుంది, లాస్ట్ ఫాల్స్ చేస్తే ఫాల్స్ చేస్తుంది. వేర్ ఈస్ మై డెసిషన్ టేబుల్, ఇక్కడ ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ ఎస్, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ రిటర్న్ వాల్యూ మీకు 45 వస్తుంది. చూడండి ఒకసారి. సేవ్ చేశాను, ఓకే, యాక్షన్స్ రన్ చేశాను, రీసెట్ ఎ పేజ్. ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అన్నాను, రన్ అగైన్. లాస్ట్ నేమ్ వాల్యూ 1 అన్నాను, రన్ అగైన్. See, results of my dt on a page has a empty value. ఎందుకని ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ అయితే వెంటనే నువ్వేం చేసావు, దెన్ కాల్ డెసిషన్ టేబుల్ మై డెసిషన్ టేబుల్ చేసావు. ఇక్కడ మై డెసిషన్ టేబుల్ ఏంటిది, ఫస్ట్ నేమ్ సురేష్ అయితేనేమో 1, ఇక్కడ రిటర్న్ వాల్యూ 45 రావాలి. కానీ నీకేమొచ్చింది, ఎంటీ వాల్యూ వచ్చింది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిజల్ట్స్ డిఫైన్డ్ బై ప్రాపర్టీ కూడా తీసేస్తాను. నేను ఏం చేయలేదండి, ఇక్కడ రిటర్న్ చేయకుండా ఇక్కడ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ అయితే దాన్ని కాల్ డెసిషన్ టేబుల్ అన్నాను. నార్మల్ గా మీరు రిటర్న్ వాల్యూ చేస్తారు, లేకపోతే కంటిన్యూ అవుతారు, లేకపోతే అదర్వైజ్ ఇస్తారు. కానీ నేను ఇంకొక డెసిషన్ టేబుల్ ని కాల్ చేస్తున్నాను ఇక్కడ. లేకపోతే నువ్వు ఇంకొక డెసిషన్ ట్రీని కాల్ చేయి, So results of my dt on temp is empty value. Why empty value? చూడండి, రిజల్ట్స్ ఆఫ్ మై డిటి అనే పేజ్ ఏమొచ్చింది, ఇప్పుడు ప్లాటినం అని వచ్చింది. ఎందుకని, ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అని ఉంది, లాస్ట్ నేమ్ వాల్యూ 1 అని ఇచ్చాను. ఇందాక ఎంటీ వాల్యూ ఎందుకని వచ్చింది అనుకున్నారు, అక్కడ డిఎస్ అనే ఒక ప్రాపర్టీకి వాల్యూ సెట్ కాల, డిఎస్ అనే ప్రాపర్టీకి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్, లాస్ట్ నేమ్ వాల్యూ 1 అన్నాను. 1 అంటే ఇక్కడ నా ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అయితే దెన్ కాల్ డెసిషన్ టేబుల్ అని ఉంది. ఇమీడియట్ గా కంట్రోల్ ఎక్కడికి వెళ్ళింది, మై డెసిషన్ టేబుల్ కి వెళ్ళి ఉంటుంది. ఈ ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ ఇక్కడ అన్ని ఏమైనా మ్యాచ్ అయినాయా, రిటర్న్ వాల్యూ గోల్డ్, లేకపోతే ప్లాటినం అని వచ్చింది. అందుకే కదా ఇక్కడ నాకు అవుట్పుట్ కూడా ప్లాటినం అని వచ్చింది. చూడండి, అందుకే కదా అవుట్పుట్. అది నేను ఇక్కడ ఏమిస్తున్నాను, సురేష్ ఎస్ అని ఇచ్చాను అనుకోండి, రీసెట్ పేజ్. ఎప్పుడైతే నువ్వు సురేష్ రమేష్ అని ఇచ్చావు అనుకో, ఇక్కడే అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. ఎందుకని, ఇది కండిషన్. ఈ ఫస్ట్ నేమ్ సురేష్ అయితేనే డెసిషన్ టేబుల్ కాల్ చేయమని, లేకపోతే ఫాల్స్ అని. అదే ఇక్కడ ఫస్ట్ నేమ్ ని సురేష్ అని ఇచ్చావు అనుకో, రీసెట్ పేజ్, ఫస్ట్ నేమ్ సురేష్ అని ఇచ్చావు, రన్ అగైన్ అన్నావు. ఎందుకు లాస్ట్ నేమ్ అడిగింది, ఇక్కడ లేదు కదా అంటే, మై డెసిషన్ టేబుల్లో లాస్ట్ నేమ్ కండిషన్ ఉంది. ఇక్కడ నేను 3 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు 3 అని ఇచ్చాను అనుకోండి, రన్ అగైన్ అంటే చూడండి, రిజల్ట్ వాల్యూ గోల్డ్ కస్టమర్ అని మీకు అవుట్పుట్ వచ్చింది. సో ఈ విధంగా నువ్వు ఒక డెసిషన్ టేబుల్ నుంచి ఒక డెసిషన్ ట్రీ నుంచి వేరొక డెసిషన్ టేబుల్ ని కూడా కాల్ చేసుకోవచ్చు. ఇదంతా, ఈ ఆప్షన్స్ కూడా ఎప్పుడు వస్తాయి అంటే, నువ్వు ఇక్కడ కాన్ఫిగరేషన్స్ లో ఎలో సెలక్షన్ ఆఫ్ కాల్ డెసిషన్ ఆప్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. allow selection of additional written actions. చూడండి, రిటర్న్, కంటిన్యూ, అదర్వైజ్, ఇక్కడ ఏదో అడిషనల్ గా ఇంకొక యాక్షన్ వచ్చింది, టేక్ యాక్షన్ అని ఉంది. టేక్ యాక్షన్ ఏంటి యాక్షన్స్,
యాక్షన్స్ రన్ రీసెట్ ఎ పేజ్ ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అయితే రన్ అగైన్ నేనేం చేశాను హాయ్ అనే ప్రాపర్టీకి హలో సురేష్ అనే ఒక వాల్యూ సెట్ చేశాను హాయ్ అనే ప్రాపర్టీకి హలో సురేష్ అనే ఒక ప్రాపర్టీని సెట్ చేశాను బట్ ఇది రిటర్న్ వాల్యూ మాత్రం ఎంటీ చేసింది ఇది రిటర్న్ వాల్యూ ఎంటీ చేసింది చూడండి ఇక్కడ నేను అడిషనల్ గా ఏం చేశానండి ఎల్లో సెలక్షన్ ఆఫ్ కాల్ డెసిషన్ ఆప్షన్ పెట్టాను ఎల్లో సెలక్షన్ ఆఫ్ ఎడిషనల్ రిటర్న్ యాక్షన్స్ అని పెట్టాను ఎడిషనల్ రిటర్న్ యాక్షన్స్ అని పెట్టాను ఇక్కడ అలౌడెడ్ యాక్షన్ ఫంక్షన్స్ ఏముందో చూడండి ఎల్లో సెలక్షన్ ఆఫ్ ఎడిషనల్ రిటర్న్ యాక్షన్స్ అని ఉంది ఎల్లో సెలక్షన్ ఆఫ్ ఎడిషనల్ రిటర్న్ యాక్షన్స్ అని ఉంది సో రిటర్న్ యాక్షన్స్ అని అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఫస్ట్ నేమ్ సురేష్ అయితే ఇంకా నీకు ఇంకో ఆప్షన్ వచ్చింది టేక్ యాక్షన్ అని ఏ యాక్షన్ తీసుకున్నావు సెట్ ప్రాపర్టీ వాల్యూ ఇక్కడ నువ్వు హాయ్ అనే ప్రాపర్టీకి ఒక వాల్యూ సెట్ చేసావు అది యాక్షన్ చేసావు ఆ యాక్షన్ నువ్వు పెర్ఫామ్ చేసావు అది కూడా ఎందుకు వచ్చింది ఇక్కడ చూడండి అలౌడెడ్ యాక్షన్ ఫంక్షన్స్ అని సెట్ ప్రాపర్టీ వాల్యూ ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయా పిఎక్స్ యాడ్ గార్డ్ రైల్స్ మెసేజ్ పిఎక్స్ యాడ్ సింపుల్ ఆడిట్ ఏదో రకరకాలు వచ్చినాయి సో నాకు కావాల్సింది సెట్ ప్రాపర్టీ వాల్యూ అని నేను పెట్టుకున్నానండి ఇది ఎల్లో సెలక్షన్ ఆఫ్ ఎడిషనల్ రిటర్న్ యాక్షన్స్ అనే ఒక ఆప్షన్ ఇది అర్థమైందా ఇప్పటి వరకు అన్ని ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు ఓకే అండి అర్థమైంది సో ఎల్లో సెలక్షన్ ఆఫ్ ఎడిషనల్ రిటర్న్ యాక్షన్స్ నెక్స్ట్ కమ్ బ్యాక్ ఇక్కడ నువ్వు ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్ డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ వీటిని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ స్ట్రింగ్ రిలేషన్ సెకండ్ స్ట్రింగ్ ప్రాపర్టీ సెట్ చేయడమే కాదు ఫస్ట్ డేట్ రిలేషన్ సెకండ్ డేట్ ఇలా ఇవన్నీ ఏదైతే వెన్ రూల్ లో నువ్వు డిఫైన్ చేస్తున్నావో కండిషన్స్ అలా నెక్స్ట్ allow changes to function list అంట ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపేర్ టూ స్ట్రింగ్స్ అన్నాను అనుకోండి allow changes to function list decision యాక్షన్ బట్ దాని యొక్క ఆప్షన్ ఎక్కడ తెలుస్తుంది నాకు allow changes to function list ఇది మీకు తెలుసు allow యాడింగ్ ఆఫ్ నోట్స్ టు ది డెసిషన్ ట్రీ ఇది లేకపోతే మీరు అది కూడా చేయలేరు నోట్స్ ఇంకొక చైల్డ్ నోడ్ని యాడ్ చేసుకుంటూ allow సెలక్షన్ ఆఫ్ ఇది చూద్దామండి allow చేంజెస్ టు ది ఫంక్షన్ లిస్ట్ అంటే ఏ ఆప్షన్ ఇక్కడ పాపులేట్ అవుతుందో allow సెలక్షన్ ఆఫ్ ఎవాల్యుయేట్ ప్రాపర్టీ ఆప్షన్ అంట సో పారామీటర్ డేటా టైప్ ప్రాపర్టీ లేబుల్ తెలియట్లే ఓకే సో ఈ మూడు ఆప్షన్స్ మనం ఎవాల్యుయేట్ చేసుకున్నాము allow యాడింగ్ ఏ నోట్స్ టు ది డెసిషన్ ట్రీ allow సెలక్షన్ ఆఫ్ కాల్ డెసిషన్ ఆప్షన్ allow సెలక్షన్ ఆఫ్ ఎడిషనల్ రిటర్న్ యాక్షన్స్ అసలు ఈ డిఫాల్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసి పెడతారు రియల్ టైంలో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్కడైనా మనకు ప్రాపర్ రిక్వైర్మెంట్ యూసేజ్ ఉందంటేనే డిఫాల్ట్ గా రాలేదు చూడండి ఇవన్నీ డిఫాల్ట్ గా నాకు వచ్చినాయా ఏంటిది ఈ యాక్షన్స్ లో టేక్ యాక్షన్ ఈ కాల్ డెసిషన్ ట్రీ కాల్ మ్యాప్ వాల్యూ కాల్ డెసిషన్ టేబుల్ నాకు వచ్చినాయా రాలా ఎందుకంటే నీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ స్పెసిఫిక్ యూసేజ్ ఉంటేనే సో గో టు ద కాన్ఫిగరేషన్స్ దెన్ అగైన్ సిమిలర్లీ హియర్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్పోర్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఎక్సెల్ ఆప్షన్ కూడా లేదు సిన్స్ దిస్ ఈస్ నాట్ ఎ టాబులర్ ఫార్మాట్ ఓకే ఇక్కడ డెసిషన్ టేబుల్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్ కూడా లేదు సో బేసికల్ గా ఇది డెసిషన్
రిమైనింగ్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండి. అడిషనల్ అలౌడెడ్ రిజల్ట్స్, ప్రీసెట్ వాల్యూస్, రిజల్ట్స్ డిఫైన్డ్ బై ఏ ప్రాపర్టీ, ఇవన్నీ మనం డెసిషన్ టేబుల్లో ఏదైతే ఎలా అయితే నేర్చుకున్నామో అవన్నీ కామన్ ఆప్షన్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ నువ్వు కావాలనుకుంటే వేరొక డెసిషన్ ట్రీని కాల్ చేసుకోవచ్చు, వేరొక డెసిషన్ ట్రీని కూడా కాల్ చేసుకోవచ్చు. ఒక డెసిషన్ ట్రీ నుంచి ఇంకొక డెసిషన్ ట్రీ, ఒక డెసిషన్ ట్రీ నుంచి ఒక డెసిషన్ టేబుల్, మళ్ళీ డెసిషన్ టేబుల్ నుంచి నువ్వు డెసిషన్ ట్రీని కాల్ చేయలేవు, గుర్తుపెట్టుకోండి. డెసిషన్ టేబుల్ నుంచి డెసిషన్ ట్రీని కాల్ చేయలేవు, కానీ డెసిషన్ ట్రీ నుంచి డెసిషన్ టేబుల్ని కాల్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో డిఫరెన్సెస్ అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డెసిషన్ ట్రీ అండ్ డెసిషన్ టేబుల్ అంటాడు. ఎప్పుడు ఏది వాడతావు అంటాడు. నువ్వు ఒక బిజినెస్ సినారియో చెప్పాలి, లేకపోతే ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఓకే. నెక్స్ట్, one more decision rule in Pega is a map value. One more decision rule in Pega is a map value. Go to click on create decision. This is called it as a map value. My map value. Usually application rule set version and class name. దీనికి ఆప్షన్స్ చూడండి ఎలా ఉంటాయో. ఎక్కడికి వెళ్ళిన పారామీటర్స్, పేజెస్ అండ్ క్లాసెస్, స్పెసిఫికేషన్స్, హిస్టరీ నువ్వు కంపల్సరీగా రూల్ డిస్క్రిప్షన్, యూసేజ్ మెన్షన్ చేయాలి. లాస్ట్ యాడెడ్ బై, లాస్ట్ అప్డేటెడ్ బై, లాస్ట్ మూవ్డ్ బై. Now come back to matrix. ఇది ఎప్పుడు వాడతారు? మ్యాప్ వాల్యూ అనేది ఎప్పుడు వాడతారు? ఫస్ట్ సినారియో ఏంటిది? ఎటువంటి టైప్ ఆఫ్ కండిషన్స్ ను వెరిఫై చేయాలంటే మ్యాప్ వాల్యూ వాడతావు. ఏ టైప్ ఆఫ్ కండిషన్స్ ను నువ్వు వెరిఫై చేయాలి అనుకుంటే మ్యాప్ వాల్యూ వాడతావు, అది ఫస్ట్ క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్ బేస్డ్ కండిషన్స్ ను వెరిఫై చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ I have a longitude and latitude values. Longitude values 10, లేకపోతే 10, 20, 30, 40. Latitude values ఇది 10, 20, 30, 40 ఇవి ఉన్నాయి. When longitude value is 10, when latitude value is 10, what is the return value? ఇలాంటి టైప్ ఆఫ్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు నువ్వు మ్యాప్ వాల్యూ వాడతావు. అంటే అర్థం చేసుకోండి, రియల్ టైమ్ లో కూడా వెరీ రేర్ అన్నమాట ఇలాంటి మ్యాట్రిక్స్ బేస్డ్ కాంబినేషన్స్. సో నౌ దిస్ ఈస్ మై longitude is on x-axis and latitude is on y-axis. అంటే నా లాంగిట్యూడ్ వాల్యూస్ ఏమో x-axis మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి చూడండి, 10, 20, 30, 40. ఇది నా లాంగిట్యూడ్ వాల్యూస్ y-axis మీద ఉన్నాయి. లాటిట్యూడ్ వాల్యూస్ ఏమో x-axis మీద ఉన్నాయి. ఇది x-axis మీద ఉన్నాయి. So now when latitude value is 10 and longitude value is 10, what is the written country name? What is the written country name? India. When latitude is 10, longitude is 20, Japan, China అండ్ ఎక్సెట్రా. ఒకవేళ ఇవన్నీ కాదు అనుకుంటే, ఈ లాటిట్యూడ్ వాల్యూ 10 అయ్యి లాంగిట్యూడ్ ఇవన్నీ కాదు అనుకుంటే నువ్వు రిటర్న్ వాల్యూ ఏమి త్రో చేస్తావు. అలానే ఇక్కడ కూడా 20, 10, 20, 20 ఇలా నువ్వు ఇలాంటి మ్యాట్రిక్స్ బేస్డ్ కండిషన్స్ ని నువ్వు వెరిఫై చేసుకోవాలి అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ది మ్యాప్ వాల్యూ. నేను సేమ్ అదే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ రో నేమ్ అని ఉంది, కాలం నేమ్ అని ఉంది. రో నేము, కాలం నేము. ఫస్ట్ కాన్ఫిగర్ కాలమ్స్, కాన్ఫిగర్ రోస్ అని ఉంది. నేను కాన్ఫిగర్ కాలమ్స్ అని అంటున్నాను. వాట్ ఈస్ ద కాలం నేము? మీ ఇష్టం. కాలం నేమ్ ఈక్వల్ టు నువ్వు ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. నేను ప్రజెంట్ ఏం యాడ్ చేస్తున్నాను? ఇక్కడ ఇన్పుట్ రోస్ అని చూడండి. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ లో ఇన్పుట్ రోస్ అని ఉంది, ఇన్పుట్ కాలమ్స్ అని ఉంది. ఇన్పుట్ రోస్ నేమ్ ఏం పెడుతున్నాను? లేబుల్ చూడండి, లాటిట్యూడ్ అంటున్నాను. లాటిట్యూడ్. ఇక్కడ ఇన్పుట్ కాలమ్స్ లో నేను ఏమిస్తున్నాను? లాంగిట్యూడ్ అంటున్నాను. లాంగిట్యూడ్ అంటున్నాను. ఇక్కడ నువ్వు ప్రాపర్టీ తోటి చెక్ చేస్తావా, లేకపోతే ఓన్ గా నీ సొంతంగా ఏదైనా ఒక కస్టమ్ వాల్యూ తోటి చెక్ చేసుకుంటున్నావా? ఇక్కడ ప్రాపర్టీ తోటి నువ్వు చెక్ చేస్తావా, లేకపోతే కస్టమా? ప్రాపర్టీ అంటే నువ్వు ఒక ప్రాపర్టీ నేమ్ ఇచ్చేసి ఏ ప్రాపర్టీ అనేది, లేకపోతే బై డిఫాల్ట్ గా కస్టమ్. కస్టమ్ అనేది కూడా ఏంటి? స్ట్రింగా, ఇంటీజరా? ఓకే, నేనేం చేస్తున్నానంటే ఒక డబుల్, ఇది కూడా ఒక డబుల్. ఓకే, నౌ కాన్ఫిగర్ రోస్ అని ఉంది. ఏంటిది? లాటిట్యూడ్ ఈక్వల్ టు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 10.20. నౌ యాడ్ ఎ రో, ఇంకా 30.40. నౌ 10.30, 10.40, 10.50, ఎక్సెట్రా. ఇది రోస్ నేను కాన్ఫిగర్ చేశాను. అంటే ఎక్స్ యాక్సిస్ మీద లాటిట్యూడ్ కాన్ఫిగర్ చేశాను. అలానే కాన్ఫిగర్ కాలమ్స్. సో లాంగిట్యూడ్ వాల్యూ 45.10, 45.20, 45.30, 45.40. నువ్వు ఇలా మెన్షన్ చేశాను. ఈక్వల్ గానే ఉండాల్సిన రూల్ ఏమీ లేదు, మళ్ళీ చెప్తున్నాను. సబ్మిట్. Now this is, I have a 4 rows and I have a 4 columns. Latitude, rows, latitude, columns, longitude. Now come back to the matrix. See, this is the one. Latitude, rows, 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 rows. Longitude, కాలమ్స్, 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 ఎక్సెట్రా. ఇక్కడ చూడండి, నా ఎప్పుడైతే లాటిట్యూడ్ వాల్యూ 10.20 అండ్ లాంగిట్యూడ్ వాల్యూ 45.10 అవుతుందో నేనేం చేస్తున్నాను? రిటర్న్ ఇండియా అంటున్నాను. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు. ఒకవేళ నువ్వు రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే కాన్ఫిగరేషన్స్ రిజల్ట్స్ డిఫైన్డ్ బై ఏ ప్రాపర్టీ. యాజ్ యూజువల్ అది కామన్ గానే ఉంటుంది. ప్రీసెట్ వాల్యూస్ ఇది కామన్ గానే ఉంటుంది. ఎడిషనల్ అలౌటెడ్ రిజల్ట్స్ అంటే వెన్ ఈ రిజల్ట్ వచ్చినప్పుడు, ఈ రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు ఏ టార్గెట్ ప్రాపర్టీ వాల్యూకి అసైన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నేనేం మాన్యువల్ గా రిజల్ట్స్ డిఫైన్డ్ బై ప్రాపర్టీ అంటలేదు. సో డైరెక్ట్ గా వాల్యూ ఇస్తున్నాను. ఇక్కడ కాన్ఫిగరేషన్ లో అలో యూజ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ బిల్డర్ అంటే ఆటోమేటిక్ గా సెట్టింగ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఈ సెట్టింగ్స్ వచ్చేస్తాయి అంటే వాల్యూని కూడా డైనమిక్ గా జనరేట్ చేసుకోవడానికి యూజింగ్ ది ఎక్స్ప్రెషన్ బిల్డర్ ద్వారా. అది ఆప్షన్. సో ఈ మ్యాట్రిక్స్ లో కాన్ఫిగర్ కాలమ్స్, కాన్ఫిగర్ రోస్. ఇక్కడ నుంచి నువ్వు కాన్ఫిగర్ కాలమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంపోర్ట్. ఎలా అయితే డెసిషన్ టేబుల్ చేసామో ఒక మ్యాప్ వాల్యూని కూడా నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. Now that's it.
ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. డిఫాల్ట్ వాల్యూగా డిఫాల్ట్ 1, డిఫాల్ట్ 2, డిఫాల్ట్ 3, default 4 and default 5. Click on save. Click on save. So now నేను actions run as usually. What is the latitude value అండి? నేను latitude value 10.20 అంటాను. Longitude value 23 అంటున్నాను. What is the output అండి? ఇండియా 4 అని వచ్చింది. ఇండియా 4 అని వచ్చింది. ఎందుకు వచ్చింది? సో ఇది ఎప్పుడు ఒక రోజుతోనే వెరిఫై చేసింది. ఇక్కడ ఫస్ట్ లాటిట్యూడ్ వాల్యూ 10.20, దీంతో లాంగిట్యూడ్ తోటి మ్యాచ్ అయిందా, వస్తే ఇది వస్తుంది, లేకపోతే ఇది, లేకపోతే ఇది, లేకపోతే ఇది. లేకపోతే ఈ ఫస్ట్ రో తోటి ఏదైనా ఈ కాలమ్స్ ఏది మ్యాచ్ అయినా నీకు ఈ వాల్యూ వచ్చేసేదే. కానీ ఏది మ్యాచ్ గల రో మ్యాచ్ అయింది కానీ ఎటువంటి కాలము మ్యాచ్ కాల. రో మ్యాచ్ అయింది కానీ ఎటువంటి కాలము మ్యాచ్ కాలేదు. నీకు ఎటువంటి కాలము మ్యాచ్ కాకపోయేసరికి ఏమొచ్చింది? రిటర్న్ వాల్యూ ఇక్కడ డిఫాల్ట్ ఇండియా 4 అని వచ్చింది. అర్థమైందా? రో మ్యాచ్ అయింది. రో మ్యాచ్ అయింది అంటే నాకు లాటిట్యూడ్ వాల్యూ మ్యాచ్ అయింది. ఈ మ్యాచింగ్ దేంతో జరుగుతుంది? లాంగిట్యూడ్ తో జరుగుతుంది. సో లాంగిట్యూడ్ తోటి 45.10, 45.20, 45.30 ఇది మ్యాచ్ కల, ఇది మ్యాచ్ కల. సో ఫైనల్ గా నాకు రిటర్న్ వాల్యూ ఏమొచ్చింది? ఇండియా 4 అని వచ్చింది. నాకు ఫైనల్ గా ఏమొచ్చింది? రిటర్న్ వాల్యూ ఇండియా 4 అని వస్తుంది. చూడండి, యాక్షన్ రన్. నాకు లాటిట్యూడ్ వాల్యూ ఏమి ఇచ్చాను? 10.20, నౌ 700 అని ఇచ్చాను. సో నాకు ఇండియా 4 అని వచ్చింది. ఫస్ట్ నేమ్ వదిలేయండి, రీసెట్ చేసుకోండి కావాలంటే. 10.20, 700, ఇండియా 4 అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది? ఒకవేళ నేను ఇప్పుడు లాటిట్యూడ్ వాల్యూ 100 అని ఇచ్చాను, రన్ అగైన్ అన్నాను. ఎందుకు వచ్చింది డిఫాల్ట్ 5 అని? చూడండి, ఈజీగానే ఉంటుంది కానీ రిజల్ట్ ని ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంటుంది మీకు ప్రాపర్ గా అర్థం కాకపోతే. ఫస్ట్ వాల్యూ 10.20 ఇది మ్యాచ్ అయిందా? అసలు నీకు లాటిట్యూడ్ వాల్యూ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ కదా 100, దీంతో ఏమైనా మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలా. సో ఫైనల్ గా ఎక్కడికి వచ్చేసింది? డిఫాల్ట్ కి వచ్చేసింది, ఈ రోకి వచ్చేసింది. నా ఈసారి ఈ డిఫాల్ట్ తోటి అట్లీస్ట్ లాంగిట్యూడ్ వాల్యూ ఏమైనా మ్యాచ్ అయిందా? ఎక్కడా మ్యాచ్ కాలా. అందుకని ఈ చివరి రోకి వచ్చేసి మ్యాచ్ అయింది. అర్థమైందా? వ్యూ జావా కోడ్. చాలా కోడ్ రాశాడు ఇంటర్నల్ గా. చూడండి, డెసిషన్ టేబుల్ కోసం ఎంత కోడ్ రాశాడు. ఒకసారి ఒక మ్యాప్ వాల్యూ కోసం చాలా కోడ్ రాసుకున్నారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ మ్యాప్ వాల్యూ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ మ్యాప్ వాల్యూ. మీకు ఏ రోజు అయినా మ్యాచ్ అయితే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10.30 ఎక్స్ యాక్సిస్ మ్యాచ్ అయింది. 10.30. Now longitude value 45.20. Now what is the value? J02. Okay, so because this is the latitude value is 10.30 and longitude value is 45.20, this is now the matching value is J02. Okay, so this is the configure columns and configure rows. Again, in the configuration point of view, if you want to source entity
ఒక ప్రాపర్టీ నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్. దీనికి ప్రాపర్టీ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్ అని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు అనుకోండి. నా చూడండి, కాన్ఫిగర్ రోస్ అన్నాను. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు నువ్వు గమనించావో లేదో డెసిషన్ టేబుల్లో కానీ డెసిషన్ ట్రీలో కానీ నువ్వు హార్డ్ కోడ్ చేస్తున్నావు వాల్యూస్. ఇక్కడ కండిషన్స్ నువ్వు హార్డ్ కోడ్ చేస్తున్నావు. అంతే ఇక్కడ కూడా ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అయితే ఎక్సెట్రా. ఆటోమేటిక్గా దానికి ఉండే డేటా టైప్ తీసుకుంటుంది. కాన్ఫిగర్ కాలమ్స్, లాస్ట్ నేమ్ వాల్యూ ఓకే, సబ్మిట్, చెక్అవుట్. నువ్వు సేవ్. నౌ కమ్ బ్యాక్ టు ద మ్యాట్రిక్స్. సి కమ్ బ్యాక్ టు ద మ్యాట్రిక్స్. ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ ఇదైతే, లాస్ట్ నేమ్ వాల్యూ ఇవైతే నువ్వు ఏమి రిటర్న్ చేయాలనుకుంటున్నావు? ఓకే, షో కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? The map value is consistent. Show completeness. The map value is complete. If you want, you can export. ఓకే, నువ్వు యాజ్ యూజువల్గా మళ్ళీ కావాలంటే ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ది డెసిషన్ రూల్స్ ఇన్ పెగా. అర్థమైందా? ఎక్కడ వాడతాము ఏంటనేది చూస్తూ ఉంటాం. సిచ్యువేషన్ బట్టి ఎక్కడ ఏ అవసరం ఉంటే దానికి సంబంధించిన డెసిషన్ రూల్ మనం కాల్ చేసుకుంటాం. అంటే ఒక ఇండివిజువల్ కండిషన్స్ వెరిఫై చేయడం కోసం క్రియేట్ చేసిన రూల్స్ ఇవి. నా యొక్క నెక్స్ట్ టాపిక్ ఏంటంటే how the rule resolution algorithm will work in Pega. ఏదైనా ఒక రూల్ ని మనం రిఫర్ చేస్తున్నప్పుడు రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఏం చేస్తుందని చెప్పాను, అది అప్రాప్రియేట్ రూల్ ని ఐడెంటిఫై చేసేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పాను. అంతే కదా రూల్ రిజల్యూషన్ అల్గోరిథం. సో మనకి పీడిఎన్ లో డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ ఉంది. ఎందుకంటే మళ్ళీ నా దగ్గర అట్లాంటి ఎగ్జాంపుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో పీడిఎన్ లో ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ అంటే ఏ స్టెప్ లో వేటిని ఎలిమినేట్ చేస్తారు అనేది pdn.pega.com. ట్రైనింగ్స్ అంటే ఎవరు ఏ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే ఆ ట్రైనింగ్, బేసికల్ గా మై ట్రైనింగ్.
మీరు కూడా మీ ట్రైనింగ్స్ కంప్లీట్ చేస్తే దాంట్లో ఉంటుంది. ఎందుకంటే రియల్ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు మీ పీడిఎన్ ఐడి అడుగుతారు వాళ్ళు కంపల్సరీగా. నువ్వు ఎప్పుడు సర్టిఫికేషన్ చేసావు, ఆ సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నీ పీడిఎన్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇతను ట్రైనింగ్ కంప్లీట్ చేశాడా, ట్రైనింగ్ కంప్లీట్ చేయకుండానే సర్టిఫికేషన్ చేశాడా, జస్ట్ ఫర్ క్రాస్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు కంపల్సరీగా మీ పీడిఎన్ ఐడి అడుగుతారు. సో మీరంతా ఒక ప్రాపర్ ఫార్మాట్ లోనే ఫాలో అవ్వండి, సీక్వెన్స్ లోనే. పీడిఎన్ లో రిజిస్టర్ అవ్వండి మీ యొక్క కంపెనీస్ ఈమెయిల్ ఐడి తోటి. పీడిఎన్ లో కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఎగ్జామ్ తీసుకోండి. మాక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ అవైలబుల్ టైం ప్రిపేర్ ఫర్ ది టేక్ ఫర్ ది సర్టిఫికేషన్. ఎప్పుడు మీకు అవైలబిలిటీ ఉంటుందంటే అప్పుడు. మీరు నేర్చుకునే వర్షన్ వేరు, మీరు సర్టిఫికేషన్ చేసే ఎగ్జామ్ వేరు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, పెగా 7.3.1 నేర్చుకుంటున్నాము. నేనేం చేస్తాను, బై ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ ఐ విల్ ఆల్సో షో యూ ఆన్ పెగా 8 ఆల్సో. పెగా 8.1. సో రేపు మీకు సర్టిఫికేషన్ చేసే ఎగ్జామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు నేర్చుకున్న దానికి సర్టిఫికేషన్ కి కొంత తేడా ఉంటుంది డెఫినెట్ గా. అందులో కొంచెం థియరీ ఉంటుంది సర్టిఫికేషన్స్ లో. అందుకనే మీరు కోర్స్ కూడా నేర్చుకుంటూ ఉండండి, సర్టిఫికేషన్ కి కొంచెం యూజ్ అవుతుంది. ఈవెన్ దో వాడు సర్టిఫికేషన్స్ లో ఇచ్చే క్వశ్చన్స్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నప్పుడు మనము కాంప్రహెన్సివ్ లేకపోతే ఏదో అంటారండి దాన్ని, ఒక 5 lines ఆఫ్ చిన్న స్టోరీ ఇచ్చి దాంట్లో క్వశ్చన్స్ అడుగుతాడు ఇంగ్లీష్ లో. దాన్ని ఏదో అంటారు, ఒక 2 lines ఆఫ్ 3 lines ఆఫ్ ఒక స్టోరీ ఉంటుంది, చిన్న స్టోరీ. దాని మీద 5-6 క్వశ్చన్స్ అడుగుతారు. విచిత్రం ఏంటంటే వాడు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఆ స్టోరీలోనే ఉంటుందని వాడి ఉద్దేశం. అంటే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయడం, రాంగ్ గా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఎక్సెట్రా. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కోర్స్ అంతా మీరు చదువుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం ఆన్సర్స్ ని, మన టెస్ట్ ని క్లియర్ చేయకపోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్స్ అలా ఉంటాయి. దాంట్లో చెప్పినట్టు మనం చదువుకున్నా కూడా, ఆ కోర్సుని ప్రాపర్ గా అర్థం చేసుకొని కంప్లీట్ చేసినా కూడా ఒక్కొక్కసారి మనం క్లియర్ చేయకపోవచ్చు. సో అదంతా మనకి అది వేరే విషయం. కానీ మీరు ఏం చేస్తారంటే సిఎస్ఏ సర్టిఫికేషన్ కంపల్సరీ చేయాలి. సిడబ్ల్యూఎస్ఏ చేయాలంటే సిఎస్ఏ చేయకుండా సిడబ్ల్యూఎస్ఏ ఎవరు చేయరు కాబట్టి సిఎస్ఏ చేసుకోవాలి. మినిమం ఎంటర్ అవుతున్నారు అంటే సిఎస్ఏ సర్టిఫైడా కాదా. ఎవరన్నా వాళ్ళ కంపెనీలో వాళ్ళంతటా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ లో కూర్చోబెడితే అది వేరే విషయం. కానీ బయట నుంచి మామూలుగా ఎవరన్నా జాబ్ కి వెళ్ళినా, నువ్వు ఎప్పుడు సిఎస్ఏ సర్టిఫైడ్, ఎప్పుడు సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫైడ్, ఎల్ఎస్ఏ సర్టిఫైడా, ఎల్ఎస్ఏలో 3 ఉంటాయి. ఒకటి పార్ట్ 1, పార్ట్ 2 అనదర్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అంటే మీకు ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని మీరు డిజైన్ చేయమంటాడు. అలాంటి ప్రాబ్లమ్స్ 3, 4 లేకపోతే 2, 3 ఇస్తాడు. ఒక 2-3 days టైం ఇస్తాడు. ఆ 2-3 days టైంలో మీరు ఎల్ఎస్ఏ బిల్డ్ అంటారు దాన్ని. పార్ట్ 1 అంటేనేమో రిటన్ ఎగ్జామ్, పార్ట్ 2 అన్నా కూడా అదే, పార్ట్ 3 అంటే బిల్డ్ అంటారు, ఎల్ఎస్ఏ బిల్డ్. సో నువ్వు ఆ సొల్యూషన్ డిజైన్ చేసేసి, నువ్వు జిప్ చేసేసి, అంటే ప్రొడక్ట్ ఫైల్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఫైల్, అది పంపించాలి వాళ్ళకి. దానికి సంబంధించిన డిజైన్ డాక్యుమెంట్లు కూడా నువ్వు ప్రిపేర్ చేయాలి. అంటే నువ్వు ఎలా చేసావు, ఏంటి క్లాస్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేసావు, ఎలా డిజైన్ చేసుకున్నావు. సో ఇది. సో ముందు సిఎస్ఏ నువ్వు ఇప్పుడు నేర్చుకుంటుంది 7.3.1. కానీ 7.3.1 కి సిఎస్ఏ సర్టిఫికేషన్ ఉందా అంటే నేను అంత క్లారిటీగా దీన్ని ఏమి రోజు ఫాలో అవను. సిఎస్ఏ కరెంట్ సర్టిఫికేషన్ వర్షన్ ఎంత, ఆబ్వియస్లీ మార్కెట్ లోకి 8 రిలీజ్ అయింది కాబట్టి 8 ఉంటుంది. ఒకసారి వెరిఫై చేయండి. స్టిల్ ఇంకా 7.3.1 తో సర్టిఫికేషన్ ఉందా. నేను రాసినప్పుడు సిఎస్ఏ 7.2 మీద చేసాం సర్టిఫికేషన్. అలా ఇప్పుడు సిఎస్ఏ సర్టిఫికేషన్ ఎంత, సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫికేషన్ వర్షన్ ఎంత. ఎల్ఎస్ఏకి అయితే ఆబ్వియస్లీ ఎల్ఎస్ఏ 8. ఇప్పుడు ఎల్ఎస్ఏ చేయాలంటే 8. ఎల్ఎస్ఏనే 8 చేయాలన్నప్పుడు సిఎస్ఏలో కూడా ఎప్పుడో 8 అయ్యే ఉంటాయి. మీరు చూడాలనుకుంటే అవన్నీ పీడిఎన్ లో చూడండి. సో మీ యొక్క కంపెనీ ఈమెయిల్ తోటి, ఐడి తోటి రిజిస్టర్ అయ్యి మై ట్రైనింగ్ అంటే మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకొని కంప్లీట్ చేసిన ట్రైనింగ్స్ ఇక్కడ ఉంటాయి మై ట్రైనింగ్ లో. సో ఈ ట్రైనింగ్ ఏదో ఇంత పర్సెంట్ కంప్లీట్ అయింది అంటున్నది. సో జస్ట్ లోడ్ మోర్.
Senior System Architect Pega version 7.2. నేను మీకు ఆ రూల్ రిజల్యూషన్ అల్గారిథంకి సంబంధించిన ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పీడిఎన్ లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. అంటే సీక్వెన్స్ వైజ్ రూల్ రిజల్యూషన్. సో చూడండి, in this lesson you will learn about the rule resolution. Rule resolution finds the best or most appropriate rule instance to apply in a situation. This is very important point. ఏ రూల్ అయినా సరే నువ్వు ఎక్కడి నుంచి అయినా రెఫర్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా, నీకు సేమ్ నేమ్ తోటి 10 రూల్స్ ఉండొచ్చు, వేరే రూల్ సెట్ లో 10 రూల్స్ ఉండొచ్చు, వేరే రూల్ సెట్ వర్షన్ లో 10 రూల్స్ ఉండొచ్చు, వేరే క్లాస్ లో 10 రూల్స్ ఉండొచ్చు. క్రైటీరియా చూడండి ఎన్ని ఉన్నాయో. వేరే క్లాస్ నేమ్ తోటి 10 రూల్స్ ఉండొచ్చు, మళ్ళీ పెగా రూల్స్ కు సంబంధించిన రూల్ సెట్ లో సేమ్ రూల్స్ 10 ఉండొచ్చు అలా. సో అది అప్రాప్రియేట్ రూల్ ఐడెంటిఫై చేయాలి. దిస్ అల్గరిథం, దిస్ బిల్ట్ ఇన్ అల్గరిథం వర్కే అది. Okay, rule resolution is a search algorithm used to find the most appropriate instance of the rule to execute in any situation. Rule resolution occurs whenever a rule is needed to accomplish the process of a case. As you create an applications, the choices you make when defining the values or key parts, etc. Rule resolution applies most rules that are instances of the class derived from rule dash అనే ఒక బేస్ క్లాస్ నుంచి. మీరు గమనించారో లేదో, నేను ఏం చెప్తున్నాను, ఈ ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మై మ్యాప్ వాల్యూ అని ఉంది. ఈ మై మ్యాప్ వాల్యూ అనేది కూడా మీరు అనుకుంటున్నారు ఒక రూల్ అంటున్నారు. ఏ రూలు? మ్యాప్ వాల్యూ అనే రూల్ అంటున్నారు. నేనేమని చెప్పాను, ఇది కూడా ఒక ఇన్స్టెన్సెస్ అని చెప్పాను. ఇది కూడా ఒక ఇన్స్టెన్స్ అని చెప్పాను. ఏ క్లాస్ కి ఇన్స్టెన్స్ అనేది? ఇది రూల్ ఓబీజే, రూల్ ఓబీజే మ్యాప్ వాల్యూ. ఇది ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టెన్సెస్ కావాలంటే క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసుకున్న మ్యాప్ వాల్యూ కూడా ఒక యాక్ట్స్ యాజ్ ఇన్స్టెన్స్. ఇదేంటి 2 రూల్స్ వచ్చినాయి? ఒకటేమో మీ యొక్క ప్రైవేట్ చెక్అవుట్ లో ఉండే రూలు, రెండోదేమో ఒరిజినల్ రూల్ ఇన్స్టెన్స్. ఎప్పుడైతే మీ ప్రైవేట్ చెక్అవుట్ లో ఉండే రూల్ మీరు చెక్ ఇన్ చేస్తారో ఉండదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిఫ్రెష్. ఓకే, ఇవి. సో ఈ రూల్ ఓబీజే అనే క్లాస్ ను ఒకసారి దీని యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ చూడండి. రూల్ ఓబీజే మ్యాప్ వాల్యూ, రూల్ హైఫన్ ఓబీజే హైఫన్, నెక్స్ట్ రూల్ హైఫన్, నెక్స్ట్ రూల్ హైఫన్ డిక్లేర్ హైఫన్, నెక్స్ట్ @ బేస్ క్లాస్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. పెగాలో నువ్వు ఏ క్లాస్ తీసుకున్నా కూడా అది @ బేస్ క్లాస్ నుంచి కానీ, డేటా డాష్ కాని నుంచి కానీ, ఐఎన్టీ డాష్ నుంచి కానీ, లేకపోతే వర్క్ డాష్ నుంచి కానీ ఇన్హెరిట్ అవ్వాల్సిందే అని చెప్పానా? గుర్తుందా ఈ పాయింట్? క్లాస్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ క్లాస్ అయినా పెగాలో @ బేస్ క్లాస్ నుంచి కానీ, డేటా డాష్ నుంచి కానీ, ఐఎన్టీ డాష్ కాని నుంచి కానీ, వర్క్ డాష్ కాని నుంచి కానీ ఇన్హెరిట్ అవ్వాలి. వీడేమంటున్నాడు ఇక్కడ చూడండి. Rule resolution applies to the most rules that are instances of the class derived from the abstract rule dash base class. Rule dash base class. The following are the examples of instances of rules derived from the abstract class. Rule obj property అని చెప్పాను, rule html చెప్పాను, rule set name, rule set version, etc. పెగాలో మీరు ఏ రూల్ క్రియేట్ చేసినా అది ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ క్లాస్. ఏ క్లాస్ అవి? నేను చెప్పాను కదా టాప్ లెవెల్ క్లాసెస్ అని. ఆ క్లాసెస్ అన్ని దేని నుంచి ఇన్హెరిట్ అవుతాయి అన్నాను? ఇన్హెరిట్ అవుతాయి అని చెప్తున్నాడు వాడు, రూల్ డాష్ నుంచి. ఇది ఒక వన్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. రూల్ డాష్ నుంచి ఎందుకు ఇన్హెరిట్ అవుతాయి? రూల్ హైఫన్ డిక్లేర్ నుంచి కూడా ఇన్హెరిట్ అవ్వచ్చు, ఎందుకంటే దీని యొక్క పేరెంట్ క్లాస్ ఇది కాబట్టి. బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ రూల్ డాష్ అని చెప్పాడు. Okay, now examples ఇవి. Now go to the next section.
హౌ ద రూల్ రిజల్యూషన్ ప్రాసెస్ వర్క్స్. ఎందుకంటే ఈ డయాగ్రామ్ నేను వేయటము, ఒక 10 రూల్స్ తీసుకోవటము, అదంతా చేయాలంటే నాకు టైం పడుతుంది. సో ఒక నిమిషం అండి, నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను. బై డిఫాల్ట్ గా మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత అయినా సరే రూల్ రిజల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కనీసం ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే అన్ని తెలిసినా కూడా ఇతనికి బేసిక్స్ తెలుసా, అసలు బేసిక్ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఎట్లా పనిచేస్తుందో తెలుసా, నిజంగా తెలియకపోవచ్చు, అందులో సర్ప్రైజ్ ఏం లేదు. ఎందుకంటే అంతా ఒక స్టేట్మెంట్ మీద ఉంటారు. Pega has an inbuilt algorithm called it as a rule resolution algorithm. That rule resolution algorithm will identify the appropriate rule whenever you call or whenever you refer a rule. That's it. But how the rule resolution algorithm will works internally, detailed గా చెప్పమంటే అందరికీ గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు అంత అవసరం కూడా లేదు. బట్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి నా రూల్ ఎందుకు పిక్ అవ్వట్లేదు, ఈ రూల్ కాకుండా ఆ రూల్ ఎందుకు తీసుకుంటుంది అంటే మీరు ఇది కూడా అర్థమైంది అనుకోండి, ఓకే డ్యూ టు దిస్ రీజన్ దిస్ ఈ రూల్ పిక్ అవుతుంది, ఈ రూల్ పిక్ అవ్వట్లేదని మీరు అట్లీస్ట్ ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. సో వెన్ ఏ రూల్ ఈస్ రిఫరెన్స్డ్ ఇన్ Pega application, rule resolution attempts to locate the instances of the rule in the rule cache. That is the first point. ప్రతిసారి మీరు ఏదైనా ఒక రూల్ కోసం ఒక రూల్ కాల్ చేసినా రిఫర్ చేసినా రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ప్రతిసారి డేటాబేస్ నుంచి ఆ రూల్ ని సెర్చ్ చేయదండి. డేటాబేస్ నుంచి ప్రతిసారి ఆ రూల్స్ కోసం వెతకదు. రూల్ రిజల్యూషన్ అల్గోరిథము ప్రతిసారి కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏదైనా ఆ రూల్ అనేది అంతకు ముందు ఎవరైనా వాడారా, లేకపోతే రూల్ క్యాషీలో ఉందా చూడండి. ఫైండ్ a rule in a rule cache. If the instances of the referenced rules are found, rule resolution finds the best instance of the rule and checks for the duplicates. ఒకవేళ ఆ రూల్ క్యాషీలో ఉంటే, రూల్ ఫౌండ్ అయితే ఫైండ్ ద బెస్ట్ మ్యాచ్. దాంట్లో బెస్ట్ మ్యాచ్ ఏంటిది అంటే, దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాషీలో సేమ్ నేమ్ తోటి 10 రూల్స్ ఉండొచ్చు. క్యాషీలో ఏది రూల్స్ క్యాషీలో మీకు ఆల్రెడీ ఒకసారి మనం SMA ఓపెన్ చేసాం. గో టు ద డిజైనర్ స్టూడియో, సిస్టమ్ ఆపరేషన్స్, సిస్టమ్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్, దీన్నే SMA అంటారు. దీన్ని ఏమంటారు, SMA అంటారు, సిస్టమ్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఎంటైర్ నువ్వు Pega అప్లికేషన్స్ ని, ఓవరాల్ Pegaని నువ్వు ఇక్కడి నుంచి మేనేజ్ చేయొచ్చు. ఓన్లీ డెవలపర్ కి, ఐ మీన్ అడ్మినిస్ట్రేటర్ కి మాత్రమే దీనికి యాక్సెస్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏదో మీ యొక్క అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ వేరు, అది వేరుగా ఉంటారు. అడ్మినిస్ట్రేటర్ అంటే డెవలపర్ ఈస్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ Pega. డెవలపర్ ఈస్ నథింగ్ బట్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో సిస్టమ్ మేనేజ్మెంట్ అప్లికేషన్, దీంట్లో ఓవరాల్ గా అసలు నీ Pega ఏంటి, ఏ సర్వర్ ఏంటిది, సర్వర్ డీటెయిల్స్ ఏంటిది, ఎన్ని లాగింగ్ కానీ, ఏజెంట్స్ కానీ, క్యాషీ కానీ, మెమరీ కానీ, అన్నిటినీ కంప్లీట్ గా నువ్వు ఇక్కడి నుంచే మానిటర్ చేయొచ్చు. రూల్ క్యాషీ మేనేజ్మెంట్ చూడండి. రూల్ క్యాషీ మేనేజ్మెంట్, క్యాషీ ఎనేబుల్డ్ ట్రూ, క్రియేటెడ్ 54622 AM IST. ఇన్స్టాన్సెస్, క్యాషీలో ఉండే ఇన్స్టాన్సెస్ 1261 అంట. రూల్ రిజల్యూషన్ అలియాసెస్, ఇన్స్టాన్స్ క్యాచీ హిట్స్. చూడండి, ఒక ఇన్స్టాన్స్ క్యాచీ హిట్స్, రూల్ రిజల్యూషన్ క్యాచీ హిట్స్ అంటే ఇన్స్టాన్స్ క్యాచీ మిస్డ్, ఇన్ని మిస్ అయిపోయినాయి ఎక్సెట్రా. అంటే వాడు ఏం చెప్తున్నాడు, ఏదైనా ఒక రూల్ ని ఎవరైనా రిక్వెస్ట్ అంటే కాల్ చేసినా లేకపోతే రిఫర్ చేసినా ఫస్ట్ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఏం చేస్తుంది, ఈ రూల్స్ క్యాషీలో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఈ రూల్స్ క్యాషీలో ఒకవేళ రూల్స్ క్యాషీలో ఉంటే అందుట్లో, ఐ మీన్ రూల్ ఫౌండ్ అయితే
అందుట్లో ఉన్న బెస్ట్ మ్యాచ్, ఫైండ్ ద బెస్ట్ మ్యాచ్. ఓకే, ఒకవేళ ఆ బెస్ట్ మ్యాచ్ ఐడెంటిఫై చేసిన రూల్ ని కనుక రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే అది రూల్ బ్లాక్డా కాదా అని చెక్ చేస్తుంది. నేను మీకు ఒక పాయింట్ చెప్పాను మొన్న, ఇక్కడ ప్రతి రూల్ కి రూల్ అవైలబిలిటీ ఉంటుంది, ప్రతి రూల్ కి రూల్ అవైలబిలిటీ ఉంటుంది, అది వేరే టాపిక్ లో చెప్తాను. బట్ పెగా ఏం చేస్తుందంటే ఈ రూల్ బ్లాక్డా కాదా అని వెరిఫై చేస్తుంది ఏది రూల్ దొరికిన తర్వాత. ఓకే, ఇఫ్ రూల్ ఈస్ బ్లాక్డ్ అయితే దెన్ ఎర్రర్ త్రో చేస్తుంది, ఆబ్వియస్లీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకవేళ రూల్ బ్లాక్డ్ కాదు, రూల్ నాకు అవైలబిలిటీలోనే ఉంది అంటే చూడండి ఇక్కడ అవైలబుల్, బ్లాక్డ్, నాట్ అవైలబుల్, ఫైనల్, విత్డ్రా. నేను చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా, బట్ అర్థం చేసుకోండి. ఒకవేళ రూల్ నాట్ బ్లాక్డ్ అయితే అగైన్ ప్రతి రూల్ కి యూజర్ హ్యాస్ అన్ యాక్సెస్. ప్రతి రూల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజర్ కి పర్మిషన్స్ ఉన్నాయా, యాక్సెస్లు ఉన్నాయా లేదా. User has a permissions or privileges to execute this rule. User has an access. Yes, then run the rule. ఒకవేళ యూజర్ కి ఎటువంటి యాక్సెస్ లేకపోయినా కూడా ఆ రూల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి then system will throw an error message. సో ఇక్కడ మళ్ళీ పాపులేట్ రూల్స్ క్యాచీ. ఒకవేళ రూల్ క్యాచీలో కనుక అవైలబిలిటీలో లేదనుకోండి, ఒకవేళ రూల్ క్యాచీలో అవైలబిలిటీలో లేకపోతే పెగా ఏం చేస్తుందంటే రూల్ క్యాచీని పాపులేట్ చేస్తుంది, అంటే ఈ రూల్ ని తీసుకెళ్లి రూల్ క్యాచీలో ప్లేస్ చేస్తుంది. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ హిట్ చేసినప్పుడు, ఎవరైనా నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మళ్ళీ ఈసారి అదిగో ఏం చేస్తుంది, రూల్ క్యాచీలో వెతుకుతుంది. ఒకవేళ రూల్ క్యాచీలో దొరికింది అనుకోండి, ఐ మీన్ ద రూల్ ఈజ్ అవైలబుల్ ఇన్ రూల్ క్యాచీ, దెన్ ఇట్ విల్ నాట్ గో ఫర్ ది పాపులేట్ రూల్ క్యాచీ. ఎందుకంటే ఈ పాపులేషన్ ఆఫ్ ది రూల్ క్యాచీ అనేది పెద్ద ప్రాసెస్. అసలు అన్నిటికన్నా ఈ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం లో ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసేది ఏంటంటే ఈ పాపులేట్ రూల్ క్యాచింగ్. రూల్ డైరెక్ట్ గా ఫైండ్ అయినప్పుడు తర్వాత ఈ స్టెప్స్ అన్ని వెరిఫై చేయడం జస్ట్ చెకింగ్ లే కదా, కానీ ఈ పాపులేట్ రూల్ క్యాచీ అనేది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకని మీ యొక్క రూల్ ని ప్రాపర్ గా క్యాచీలో మెయింటైన్ చేయాలి. దానికోసం ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటాయో మనం చూద్దాం డీటెయిల్ గా. ఇప్పుడు అర్థమైందా ఈ డయాగ్రామ్ ఇప్పటి వరకు? అర్థమైందండి. మూర్తి గారు, ప్రసాద్ గారు, ఓకే అర్థమైంది. ఎందుకంటే జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఒక డిఫాల్ట్ క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి హౌ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం బిహేవ్స్, హౌ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం will works. First it will verify in the rules cache. If the rule is not found in the rules cache, then populate the rule cache. If it is rule found, it will find the best match. Then again rule is blocked or not. If the rule is not blocked, then again the user has an access to execute that rule. If everything okay, then execute, right? And output or response will be generated back to the calling place. So ఇక్కడ when a rule is referenced in Pega application, rule resolution attempts to locate the instances of the rule in the rule cache. If the instances of the referenced rule are found, the rule resolution finds the best instance of the rule and checks for the duplicates. Then Pega confirms the rule is available for use. Finally, Pega verifies the user is authorized to use this rule or not. If the instances of the rule are not found in the rule cache, Pega runs a special subprocess. To populate the rules cache. The point of rule resolution is return the most appropriate rule to satisfy the need of the specific user or a specific purpose. Okay, so ఇక్కడ చూడండి నెక్స్ట్. Find the rule in the rules cache. If the rule resolution was already run for a rule, the rules cache has a list of all possible rule candidates. వాడు ఏమంటున్నాడు,
ఒకవేళ ఆల్రెడీ ఈ రూల్ అనేది రూల్ క్యాషీలో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద రిఫరెన్స్డ్ రూల్ ఈస్ సెక్షన్ నేమ్డ్ కాల్ ఇట్ యాజ్ ఎ క్రియేట్ రిక్వెస్ట్ ఫర్ ఎ పర్చేజ్ రిక్వెస్ట్ కేస్. అంటే వాడికి కావాల్సిన రూల్ అనేది క్రియేట్ రిక్వెస్ట్ అనే ఒక సెక్షన్ రూల్ అంట. ద రిక్వెస్టర్ దట్ మీన్స్ ద యూజర్ వర్కింగ్ ఆన్ ఎ కేస్ హ్యాస్ ది పర్చేసింగ్ 020105 రూల్ సెట్ వర్షన్. చూడండి వాడు రూల్ సెట్ వర్షన్ కూడా మెన్షన్ చేశాడు ఇన్ దే రూల్ సెట్ స్టాక్. Pega 7 searches the rules cache for a list of all possible rule candidates for the rule in a question. వాడికి కావాల్సినది ఈ క్రియేట్ రిక్వెస్ట్ అనే రూల్ కోసం పెగా ఏం చేస్తుంది, Pega 7 searches the rule cache for a list of all possible rule candidates. ఎందుకంటే ఇదే నేమ్ తోటి నేను ఆల్రెడీ చెప్పాను, ఇదే నేమ్ తోటి చాలా ఉండొచ్చు రూల్ క్యాషీలో కూడా. అందుకే ఫైండ్ ద రూల్ ఫౌండ్ తర్వాత వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ది బెస్ట్ మ్యాచ్ అంటున్నాడు. రూల్ క్యాచీలో కూడా సేమ్ నేమ్ తోటి ఉన్న తర్వాత కూడా ఫైండ్ ది బెస్ట్ మ్యాచ్ అంటున్నాడు. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ Pega 7 searches all a list of possible rule candidates for the rule in a question. The rule cache contains a 3 rule candidates. సో అల్టిమేట్ గా ఈ 3 రూల్స్ ఒకటి ఈ 3 రూల్స్ వచ్చేసినాయి. ఎందుకంటే 020105 లో క్రియేట్ రిక్వెస్ట్ లో క్లాస్ నేమ్ చూడండి, వర్క్ క్లాసు రూల్ టైప్ HTML సెక్షన్ రూలే, రూల్ నేమ్ క్రియేట్ రిక్వెస్ట్, అవైలబిలిటీ అందరికి అవైలబుల్ లోనే ఉంది, ఐ మీన్ రూల్ అవైలబుల్ లోనే ఉంది. బట్ రూల్ సెట్ పర్చేసింగ్ వర్షన్ కూడా 020105 బట్ ఏమో చూడండి ఎన్ని ఉన్నాయో, 3 రూల్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి 3 రూల్స్, ఎందుకు ఉన్నాయి అనేది మనకు అనవసరం. సో ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇన్ దిస్ స్టెప్ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం డిటర్మైన్స్ విచ్ రూల్ క్యాండిడేట్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ మ్యాచ్. ఏ ఫస్ట్ బెస్ట్ మ్యాచ్ ఈస్ డిటర్మైన్డ్ బై అన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆర్ ఎ డేట్ సర్కమ్స్టెన్స్ ఆర్ డిఫాల్ట్ రూల్ ఇఫ్ నో ఎగ్జాక్ట్ సర్కమ్స్టెన్స్ మ్యాచెస్ ఆర్ ఫౌండ్. మనకి పెగాలో సర్కమ్స్టెన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. చూడండి, ఏదైనా ఒక రూల్ నువ్వు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ అనేప్పుడు సేవ్ యాజ్ అని ఒక నిమిషం చెక్ ఇన్ చేయలేము. యాప్ జస్ట్ లాగ్ ఆఫ్, అప్లికేషన్, యూజర్ ఇంటర్ఫేస్, ఏదో ఒక రూల్ తీసుకోండి, సెక్షన్, మీ ఇష్టం వచ్చిన రూల్ ఓపెన్ చేయండి, చెక్ ఇన్, ఇక్కడ చూడండి సేవ్ యాజ్ చేసేటప్పుడు నువ్వు డైరెక్ట్ గా దీన్ని సేవ్ యాజ్ చేయొచ్చు, కానీ సేవ్ యాజ్ చేయకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, స్పెషలైజ్ బై ఏ సర్కమ్స్టెన్స్ అని ఉంది. స్పెషలైజ్ బై ఏ సర్కమ్స్టెన్స్ అని ఉంది అంటే సేమ్ రూల్ నేమే. చూడండి నేను ఏం చేస్తాను, టైం బీయింగ్ నేను సర్కమ్స్టెన్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సేమ్ రూల్ నేమే, కాకపోతే ఈ స్పెసిఫిక్ డేట్ అండ్ టైమ్ లో మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఈ రూల్ తీసుకోవాలి, లేకపోతే వేరే రూల్ తీసుకోవాలి, అలా కూడా మీరు డిఫైన్ చేయొచ్చు పెగాలో. దాన్నే సర్కమ్స్టాన్సింగ్ అంటాడు. అందుకే ఇక్కడ వాడు అదే చెప్తున్నాడు చూడండి, నాకు బెస్ట్ మ్యాచెస్ 3 ఫౌండ్ అయినాయి. ఒకటేమో డేట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 01 జూన్ 2020 అయినప్పుడు ఇది తీసుకోవాలి, ఈ రూల్ తీసుకోవాలి. ఒకవేళ ఒక సప్లయర్ వాల్యూ రిస్ట్రిక్టెడ్ అయినప్పుడు ఏమో ఈ రూల్ తీసుకోవాలి. అసలు నాకు ఏమీ లేనప్పుడు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై కానప్పుడు డిఫాల్ట్ గా ఈ రూల్ ఉంటుంది కదా, ఇది తీసుకోవాలి. ఈ రెండింటినేమో సర్కమ్స్టాన్స్డ్ రూల్స్ అంటాడు. ఈ రెండింటిని సర్కమ్స్టాన్స్డ్ రూల్ అంటాడు, ఇదేమో బేస్ రూల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు నీ యొక్క బేస్ రూల్ ఇది, నువ్వు దీన్ని ఏం చేస్తున్నావు, ఒక ప్రాపర్టీ డేట్ అంటున్నావు, ఏదో నీ ఇష్టం వచ్చిన ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ వాల్యూ నేను ఏమిస్తున్నాను, ఫస్ట్ నేమ్ వాల్యూ సురేష్ అనే ఈ కండిషన్ బేస్ మీద నేను క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్ అంటున్నాను.
కాపీ పేస్ట్ సేవ్. ఇక్కడ రూల్ చూడండి, ఇది అవైలబుల్, పక్కన ఏదో ఉంది సర్కమ్స్టాన్స్డ్, ఇది అవైలబుల్. దీన్ని సర్కమ్స్టాన్స్డ్ రూల్ అంటాడు, దీన్ని సర్కమ్స్టాన్స్డ్ రూల్ అంటారు. అందుకే ఇక్కడ చూడండి క్వాలిఫైర్ ఏమనుంది, రిస్ట్రిక్టెడ్ అన్నట్టు మనకేముంటుంది, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సురేష్, ఆ బేస్ మీద నువ్వు సర్కమ్స్టాన్స్ చేసావు రూల్ ని. In this step, the rule resolution algorithm determines which rule candidate is first best match, a first best match, etc. When a rule matches any of these conditions is found, the rule resolution algorithm checks whether the next rule in this list is equally correct. If the subsequent match found, Pega sends a message that there are some duplicate rules and stops processing. Duplicate rules కూడా ఏమైనా ఉంటే మాత్రం వెంటనే మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది, ఏ రూల్ తీసుకోవాలి అనేది. నువ్వు దానికి అనుగుణంగా నువ్వేం చేయాలి, అన్నెసరీగా ఉంటే డిలీట్ అన్నా చేయాలి, లేకపోతే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, continuing with the example, the value of supplier in the purchase request case is set to open. The first condition is supplier equal to restricted is not met. So the rule candidate is skipped and Pega moves to the next rule in the list. Overall గా నాకు రూల్ క్యాషీలో 3 ఐడెంటిఫై చేసిందని చెప్పాను. ఓకే, నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, దీన్ని సర్కమ్స్టాన్స్డ్ రూల్స్ అంటారు. ఈ కండిషన్ సాటిస్ఫై కావాలా, నెక్స్ట్ ఈ కండిషన్ కి వెళ్తుంది. ద నెక్స్ట్ రూల్ క్యాండిడేట్ హ్యాస్ ఎ డేట్ సర్కమ్స్టాన్స్ డిఫైన్డ్. సో పెగా కంపేర్స్ ద డేట్ సర్కమ్స్టాన్స్ అగైన్స్ ద కరెంట్ సిస్టమ్ డేట్. ఓకే, continuing with this example, the next condition date range is specified. Assume the current system date is etc. బిఫోర్ జూన్ 1 అయితేనేమో తీసుకోవాలి, ఇది లెస్ దాన్ జూన్ 1 అయితే. ఇప్పుడు కరెంట్ డేట్ 15th August అయితే ఇది కూడా స్కిప్ చేసేస్తుంది. నౌ the date range circumstance is not met, so the rule candidate is skipped and Pega moves to the next rule in the list. The next rule candidate goes to have a qualifier. The system selects this rule. దీనికన్నా ముందు ఏం చెప్పాడు, Pega 7 searches the rules cache for a list of all possible rule candidates for the rule in a question. The rule cache contains 3 rule candidates. Rule cache lo నాకు ఈ 3 availability లో ఉన్నాయి. In this step, the rule resolution algorithm determines which rule candidate is a first best match. ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ సేమ్ కండిషన్ తోటి ఏదైనా a first best match is determined by an exact match of a property or a date circumstance or a default rule. If no exact circumstance matches are found, when a rule that matches any of these conditions are found, the rule resolution algorithm checks whether the next rule in this list equally correct. ఏమైనా తర్వాత రూల్ కూడా సేమ్ కండిషన్స్ తోటి ఈక్వల్ గా ఉంది అంటే డూప్లికేట్ రూల్స్ ఉన్నాయి అని అర్థం. డూప్లికేట్ రూల్స్ ఉన్నాయని అర్థం. వాడు అలాంటిది కూడా ఐడెంటిఫై చేసుకొని ఇఫ్ ఏ సబ్సీక్వెంట్ మ్యాచ్ ఈస్ ఫౌండ్, Pega sends a message that there are duplicate rules. సో ఈ సిచ్యువేషన్ లో మనం అండర్స్టాండింగ్ చేసుకోవాల్సినది, ఫస్ట్ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం రూల్స్ క్యాషీలో ఉన్న రూల్స్ ని చెక్ చేస్తుంది. ఒకవేళ దాంట్లో ఉన్న బెస్ట్ మ్యాచ్ ని ఐడెంటిఫై చేస్తుంది. బెస్ట్ మ్యాచ్ అంటే ఏంటిది, ఈ సర్కమ్స్టాన్స్ కి సంబంధించిన రూల్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేసి, ఒకవేళ సర్కమ్స్టాన్స్ కండిషన్ సాటిస్ఫై అయితే వాటిని పిక్ చేసుకుంటుంది, లేకపోతే డిఫాల్ట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని పిక్ చేసుకుంది. డిఫాల్ట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకుంది. Now confirm the rule is available for use. In this step, the rule resolution algorithm checks to see if the availability of the rule is set to blocked. If the rule is blocked, the system sends a message that it could not find the appropriate rule to use. Continuing with the example, the availability of the rule candidate is set to నాకు availability లోనే ఉంది కాబట్టి, so the rule is considered available to run. Next, in the final step, the rule resolution algorithm verifies that the user has an authorization to access this rule. Authorization to access this rule. If the user has all of the privileges are required by the selected rule, then rule is executed. If the user doesn't have any of the privileges required by the rule, Pega sends a message that it could not find an appropriate rule to execute. The rule does not list the required privileges, so the rule is selected and executed. ఎటువంటి స్పెసిఫిక్ ప్రివిలేజెస్ లేకపోతే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ప్రివిలేజెస్ డిఫైన్ చేశారనుకోండి ఆ రూల్ మీద, యూజర్ కి ఆ ఆథరైజేషన్ ఉందా లేదా, అటువంటి ప్రివిలేజెస్ ఉన్నాయా లేదా టు ఎగ్జిక్యూట్ చేయడానికి.
సో ఇది ఓవరాల్ గా రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఒక రూల్ ని ప్రాసెస్ చేయటము వెన్ ద రూల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద రూల్స్ క్యాష్. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే. ఒకవేళ ఈ రూల్స్ క్యాషీలో కనుక రూల్ ఫౌండ్ అయితే ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్న ప్రాసెస్ ఉందో అదంతా ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రూల్ కనుక రూల్ క్యాషీలో లేకపోతే నౌ దట్ ఈస్ ద నెక్స్ట్ scenario. How the rules cache is populated. Pega uses a cache mechanism called the rules cache to help ensure that rule resolution operates efficiently. ప్రతిసారి నేను అన్ని రూల్స్ ని నా యొక్క అప్లికేషన్స్ లో ఉండే అన్ని రూల్స్ ని సెట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అయినా చూడండి రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఎంత ఎఫిషియెంట్. మీకు విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లోనో మైక్రో సెకండ్స్ లోనో మీకు రూల్ ఐడెంటిఫై చేసేసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఇది ప్రతిసారి ఇంత టైం తీసుకుంది అనుకోండి చాలా కష్టం. అందుకని ఏం చేస్తుంది, ప్రతిసారి రూల్ క్యాషీలో చెక్ చేస్తుంది. ఒకవేళ రూల్స్ క్యాషీలో లేకపోతే అప్పుడు ఆ రూల్ ని పాపులేట్ చేస్తుంది. వెన్ ఎవర్ your application references a rule, Pega checks the rules cache for the referenced rule. If the referenced rule is not available in the rules cache, Pega uses a multiple step process to populate the rules cache. Pega 7 uses multiple step process to populate the rules cache. Now, to populate the rules cache, the rule resolution algorithm first creates a list of all rules that match the purpose of the rule in a question. ఫస్ట్ ఏం చేస్తుంది, క్రియేట్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ దట్ మ్యాచ్ ది పర్పస్ ఆఫ్ ద రూల్ ఇన్ ఎ క్వశ్చన్. నెక్స్ట్ రూల్ క్యాండిడేట్స్ మార్క్డ్ యాజ్ ఎ నాట్ అవైలబుల్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్. Then the rule resolution algorithm uses the operator's rule set list to determine the which rule candidates the operator can access. అదే application stack అంటే. Now the rule resolution algorithm removes the all candidates that are not defined in the class ancestor tree. Then the rule resolution algorithm then ranks the remaining rule candidates. Finally, rule resolution algorithm adds the remaining rule candidates to the rules cache. Now the referenced rule used in the following example is the create request for a purchase request case. This example helps illustrate the rule resolution process. ఏమంటున్నాడు, క్రియేట్ రిక్వెస్ట్ అనే వర్డ్ ఒక సెక్షన్ రూల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాడు. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది, క్రియేట్ రిక్వెస్ట్ అనే నేమ్ తోటి ఉండే రూల్స్ అన్నిటిని పాపులేట్ చేస్తాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అప్లికేషన్. క్రియేట్ రిక్వెస్ట్ అనే రూల్ నేమ్ తోటి ఉండే రూల్స్ అన్నిటిని పాపులేట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే రూల్స్ నాట్ అవైలబిలిటీలో ఉన్నాయో, ఏదైతే రూల్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి కదా, నాట్ అవైలబిలిటీ అంటే మనకు ఒక పర్పస్ ఉంది, ఆ రూల్ ని కన్సిడర్ చేయకూడదు. Presently a rule not available అంటే it is not ready to pick, it is not ready to execute అన్నమాట. ఓకే, సో అలాంటి వాటన్నిటిని ఎలిమినేట్ చేస్తున్నారు. అందుకే వాడు చెప్పాడు, టు పాపులేట్ ద రూల్స్ క్యాచ్ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఫస్ట్ క్రియేట్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ దట్ మ్యాచ్ ద పర్పస్ ఆఫ్ ద రూల్ ఇన్ ఏ క్వశ్చన్. నెక్స్ట్ రూల్ క్యాండిడేట్స్ మార్క్డ్ యాజ్ నాట్ అవైలబుల్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్. Then the rule resolution algorithm uses the operators rule set list to determine the which rule candidates the operator can access. Again, go to the ప్రొఫైల్, ఇందులో ఉండే రూల్ సెట్ వర్షన్స్, దాంట్లో ఉండే రూల్స్ మాత్రమే అది పిక్ చేసుకుంటుంది, మిగిలిన వాటిని కూడా మళ్ళీ ఎలిమినేట్ చేస్తుంది. ఎందుకు, వేరే అప్లికేషన్ కి సంబంధించిన రూల్ సెట్ వర్షన్స్ నాకు అవసరం లేదు. దాంట్లో ఏదైనా సేమ్ నేమ్ తోటి ఈ క్రియేట్ రిక్వెస్ట్ అనే సేమ్ నేమ్ తోటి కనుక ఆ రూల్ సెట్ వర్షన్స్ లో ఉంది అంటే వాటిని నేను ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి, నా యొక్క అప్లికేషన్ స్టాక్ కు సంబంధించింది కాదు, నా అప్లికేషన్ కి సంబంధించిన రూల్ సెట్స్ కావవి, వాటిని ఎలిమినేట్ చేస్తాను, అదే వాడు చెప్పింది. రూల్ సెట్స్ యూజ్ ద ఆపరేటర్స్ రూల్ సెట్స్ టు డిటర్మైన్ ద which rule candidates the operator can access. Now the rule resolution algorithm removes all the rule candidates not defined in a class in the ancestor tree.
మీ యొక్క పేరెంట్ చైల్డ్ క్లాస్ ఆ ఇన్హెరిటెన్స్ పాత్ లో లేని రూల్స్ అన్నిటిని వాడు ఏం చేస్తున్నాడు, ఎలిమినేట్ చేసేస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు, సేమ్ నేమ్ తోటి వేరే క్లాసుల్లో ఉంటాయి కదా రూల్స్, అవి కూడా నాకు అనవసరం, వాటిని కూడా ఫిల్టర్ చేస్తున్నాడు. ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం దెన్ ర్యాంక్స్ ది రిమైనింగ్ రూల్ క్యాండిడేట్స్. సో మిగిలిన వాటికి ర్యాంకింగ్, ఒక్కొక్క ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ finally the rule resolution algorithm adds the remaining rule candidates to the rule cache. ఇప్పుడు మిగిలిన అన్నిటిని రూల్ క్యాషీలోకి పాపులేట్ చేస్తుంది. అగైన్ ప్రాసెస్ రిమైన్స్ సేమ్. రూల్ క్యాషీలో నుంచి మళ్ళీ బెస్ట్ మ్యాచ్ ని ఐడెంటిఫై చేస్తుంది. రూల్ క్యాషీలో నుంచి బెస్ట్ మ్యాచ్ ని ఐడెంటిఫై చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు వరకు? ఓకే అండి. హరీష్ గారు అండర్స్టూడ్ అండి, క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి వాళ్ళు ఎలా పాపులేట్ చేస్తున్నాడు. నా దగ్గర ఈ క్రియేట్ రిక్వెస్ట్ అనే వాడు ఒక సెక్షన్ రూల్ తీసుకున్నాడు. చూస్ ఆల్ ఇన్స్టెన్సెస్ విత్ ది కరెక్ట్ పర్పస్. ఇన్ దిస్ స్టెప్ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం క్రియేట్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ దట్ మ్యాచ్ ది పర్పస్ ఆఫ్ ద రిఫరెన్స్డ్ రూల్. Remember, the purpose of a rule is defined by a combination of all the key properties of a rule except applies to class. Shouldn't except apply to a class on which rule is defined. For example, the key properties of a section rule is included the apply to class, the rule type and the rule name. Rule name ఏంటిది? క్రియేట్ రిక్వెస్ట్. రూల్ టైప్ ఏంటిది? సెక్షన్ రూల్. సెక్షన్ రూల్ అంటే రూల్ హైఫన్ HTML హైఫన్ సెక్షన్ రూల్. తర్వాత అప్లై టు క్లాస్, ఏ క్లాస్ కు సంబంధించింది? చూడండి ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు, క్రియేట్ రిక్వెస్ట్ కు సంబంధించిన రూల్ నేమ్ అది, దాని యొక్క టైప్ అది, దాని యొక్క అప్లై టు క్లాస్. పర్పస్ ఆఫ్ ద రూల్ ఇన్ ఏ క్వశ్చన్ with correct purpose. The rule resolution algorithm creates a list of all rules that match the purpose of the referenced rule. కాకపోతే ఇక్కడ నోట్ చెప్తున్నాడు చూడండి. రిమెంబర్, ది పర్పస్ ఆఫ్ ది రూల్ ఈస్ డిఫైన్డ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ కీ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రూల్ ఎక్సెప్ట్ ది అప్లై టు క్లాస్ ఆన్ విచ్ రూల్ ఈస్ డిఫైన్డ్. For example, the key properties of a section rule include the apply to class, the rule type and rule name. Now in the example, all HTML section rules named with create request are collected into a list. Adi all HTML section rules క్రియేట్ రిక్వెస్ట్ అనే నేమ్ తోటి ఏదైతే HTML సెక్షన్ రూల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని పాపులేట్ చేస్తున్నాడు. దేర్ కెన్ బి మెనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద రూల్ in the initial list of the rule candidates. అర్థమైందా? అందుకే మీరు సెర్చ్ చేసుకునేటప్పుడు చూసారా, ఇక్కడ సెర్చ్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక నేమ్ తోటి సెర్చ్ చేసుకునేటప్పుడు రూల్ నేము రూల్ టైప్ కూడా వస్తుంది, రూల్ టైప్ కూడా. కానీ ఇక్కడ మీకు తెలుసు రూల్ టైప్, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సెక్షన్ రూల్లో ఉన్నారు, ఇక్కడి నుంచి వేరే సెక్షన్ రూల్ రిఫర్ చేస్తున్నారు అనుకోండి, దానికి హాఫ్ ఆఫ్ ది సొల్యూషన్ మీరు ఇచ్చినట్టే. ఎందుకని? నువ్వు ఏ రూల్ రిఫర్ చేస్తున్నావో తెలిసిపోతుంది పెగాకి. ఓకే, వీడు రిఫర్ చేస్తున్న రూల్ ఏంటిది? సెక్షన్ రూల్. రూల్ నేమ్ ఏం అడుగుతున్నాడు? సో అండ్ సో అని అడుగుతున్నాడు, కానీ క్లాస్ చెప్పట్లా, మీరు క్లాస్ చెప్పట్లా. ఎందుకనంటే అక్కడ క్లాసు మీరు ఈ క్లాస్ లో ఉన్నారు, కానీ మీరు రిఫర్ చేయాలనుకున్న రూలు ఈ క్లాస్ లో ఉండొచ్చు, దీని యొక్క పేరెంట్ క్లాస్ లో కూడా ఉండొచ్చు. అందుకని వాడు రిమూవ్ చేస్తున్నాడు ఒక క్రైటీరియా పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? Remember, the purpose of the rule is defined by a combination of all key properties of a rule. Rule type, rule name, ఏ క్లాస్ కు సంబంధించింది ఆ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ద కీ ప్రాపర్టీస్, అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు? అప్లై టు క్లాస్ అనే దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఫైనల్ గా ఏమొచ్చింది? ఆల్ HTML section rules named with create request are collected into a list. There can be many instances of this rule. The apply to class is displayed in this list to help to provide the context where each instance of the rule in the question is found. ఫైనల్ గా నాకు ఇన్ని రూల్స్ వచ్చినాయండి. ఇన్నేమో పర్చేజ్ రిక్వెస్ట్ లో ఉన్నాయి, ఒకటేమో పర్చేజ్ ఆర్డర్ లో ఉన్నాయి, వర్క్ క్లాస్ లో ఉన్నాయి, ఆర్గనైజేషన్ క్లాస్ లో ఉన్నాయి, ఇవన్నీ వేరే క్లాసుల్లో ఉన్నాయి. ఫైనల్ గా
ఫస్ట్ ఈ క్రియేట్ రిక్వెస్ట్లు కూడా HTML సెక్షన్ రూల్స్. క్రియేట్ రిక్వెస్ట్ ఇన్ని రూల్స్ ఫస్ట్ పాపులేట్ చేశాడు వాడు. అంటే చూడండి ఫస్ట్ క్రైటీరియా పాయింట్ రూల్ నేము రూల్ టైప్ తో వర్షన్ లో ఉంది, అదంతా నాకు అనవసరం. అర్థమైందా? నెక్స్ట్ ఇందులో నాట్ అవైలబుల్ అనే సంబంధించిన రూల్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేస్తున్నాడు. నాట్ అవైలబుల్ ఇన్ దిస్ స్టెప్ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం filters the list of rule candidates and removes any rules where the availability of the rule is set to not available. సో ఇక్కడ ఉండే వాటిలో ఒక 3 రూల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, సారీ నాట్ అవైలబిలిటీలో ఉన్నాయి. కండిషన్ అల్గోరిథం ఫైండ్స్ 3 రూల్స్ వేర్ ది అవైలబిలిటీ ఆఫ్ ది రూల్ ఈజ్ సెట్ టు నాట్ అవైలబుల్. సో the rules are removed from the list of rule candidates. Candidates అంటే 3 వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఫిల్టర్ డిస్కార్డ్ ఇన్అప్లికబుల్ రూల్ సెట్స్ అండ్ వర్షన్స్. అదే కదా, ఇందులో కొన్ని రూల్ సెట్స్ ఏమో ఇవి ఉన్నాయి, కొన్ని రూల్ సెట్స్ చూడండి ఈ రూల్ దీంట్లో ఉంది, ఈ రూల్ దీంట్లో ఉంది, ఈ రూల్ దీంట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రూల్ సెట్ వర్షన్స్ ఉన్నాయి. ఫైనల్ గా నాకు ఇన్ని రూల్స్ ఉన్నాయి, నాట్ అవైలబిలిటీలో రిమూవ్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని రూల్ సెట్స్ నాకు సంబంధించినవి కాదు, ఇన్అప్లికబుల్. అదే వాడు చెప్తుంది. సో టు బి ఇన్ దిస్ స్టెప్ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం యూజెస్ ది ఆపరేటర్స్ రూల్ సెట్ లిస్ట్స్ టు డిటర్మైన్ which candidate rules the operator can access. కొన్నిటికేమో వేరే రూల్ సెట్ వర్షన్స్ ఉంటాయి, ఆ రూల్ సెట్ వర్షన్స్ యాక్సెస్ చేయడానికి ఆపరేటర్ పర్మిషన్స్ లేవు, ఎందుకంటే ఆపరేటర్స్ ప్రొఫైల్ లిస్ట్ లో అవి లేవు. సో వాటిల్లో ఉండే అన్నిటిని నేను ఎలిమినేట్ చేయొచ్చు కదా, అదే చేస్తుంది. సో ద రూల్ సెట్ లిస్ట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద రూల్ సెట్ నేమ్, మేజర్ అండ్ మైనర్ వర్షన్ నెంబర్. To be included in the rule set, each rule candidate must be belonging to a rule set listed in the operator rule set. Each rule must have a same major version number and minor version number less than or equal to the specified minor version number in the operator's rule set. మీరు ఆపరేటర్స్ రికార్డ్ కనుక ఓపెన్ చేస్తే, ఓపెన్ యువర్ ఆపరేటర్ రికార్డ్, ఈ ఆపరేటర్ రికార్డ్ లో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. ఈ ఆపరేటర్ ఏ యాక్సెస్ గ్రూప్ కి సంబంధించిన వాడు ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే, ఈ అప్లికేషన్స్ లో ఇక్కడ మనం మేజర్ వర్షన్ మైనర్ వర్షన్ పెట్టేసాం. ఇక్కడ చూడండి మేజర్ వర్షన్ మైనర్ వర్షన్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ 0101 అని ఉంది, ప్యాచ్ వర్షన్ నేను పెట్టలా, అన్ని ప్యాచ్ వర్షన్స్ నాకు అప్లికబుల్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క రూల్ సెట్ వీటిలో ఉండండి ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మైనర్ వర్షన్ 0102 పెట్టి సేవ్ చేశాను అనుకుందాం అనుకోండి, ఏం జరుగుతుంది, నాకు ఇంకా 0101 కి సంబంధించిన అవసరం ఉంటుంది అసలు. నేను ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి ఈ పాయింట్. నేను రూల్ సెట్ వర్షన్ 01-02 అని నేను ప్లేస్ చేశానండి. నాకు ఇంకా 01-01 అనే దాన్ని నేను కన్సిడర్ చేయొచ్చా? అవసరం లేదు కదా, ఆల్రెడీ మైనర్ వర్షన్ ఎంత 0102. నాకు ఇంకా 0101 తోటి ఇంకా నాకు పని ఏంటి? అదే ఇక్కడ వాడు చెప్తుంది. ఒకవేళ చూడండి తీసుకురారా వాటర్ మెలన్ తింటానికి నేనా వచ్చింది నువ్వు లాస్ట్ మ్యూట్ లో ఉంటారండి. శ్రీనివాస్ చూడండి, నెక్స్ట్ డిస్కార్డ్ ఇన్అప్లికబుల్ రూల్ సెట్స్ అండ్ వర్షన్స్.
ఇక్కడ ఇందాక నాట్ అవైలబిలిటీలో ఉండేవన్నీ మనం రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే ఇన్అప్లికబుల్ రూల్ సెట్ వర్షన్స్ కి సంబంధించిన రూల్స్ రిమూవ్ చేయాలి. మీరు గమనించారు లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ అనే దాని ఒక రూల్ ఉంది. సేమ్ పర్చేజ్ రిక్వెస్ట్ లోనే ఇక్కడ పర్చేజ్ రిక్వెస్ట్ లోనే రూల్ టైప్ సేమే, రూల్ నేమ్ సేమే. ఇక్కడ బ్లాక్డ్ అని ఉంది, అవైలబిలిటీలో ఉంది. కానీ మీరు గమనించారో లేదో, ఇక్కడ దీని యొక్క వర్షన్ చూడండి ఏముందో, 020101 అని ఉంది. దీని యొక్క వర్షన్ 010101 అని ఉంది. మనకు తెలుసు కదా, ఆల్వేస్ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం హైయెస్ట్ వర్షన్ పిక్ చేసుకునిద్దని. మరి అలాంటప్పుడు నాకు ఈ వర్షన్ కి సంబంధించిన రూల్ ఇంకా అవసరమా? నాకు లేదు కదా. కరెక్ట్. ఎందుకంటే చూడండి, ఈ పర్చేజ్ రిక్వెస్ట్ క్లాస్ లో రూల్ నేమ్ క్రియేట్ రిక్వెస్ట్ లో వీటి గురించి వదిలేండి, అవైలబిలిటీ గురించి. నేను ఓన్లీ వర్షన్ గురించి మాట్లాడుతున్నా. ఈ రూల్ సెట్ లో మళ్ళీ రూల్ సెట్ ఇంపార్టెంట్. ఈ రూల్ సెట్ లో అంటే ఈ 5 రూల్స్ తీసుకుందాం. దీంట్లో ఒకటేమో 010101 అని ఉంది, ఒకటేమో 020101 అని ఉంది, ఇంకొకటేమో 020105 అని ఉంది, ఒకటేమో 020110 అని ఉంది. సో ఈ 4 తర్వాత వద్దాం. అసలు ఇది మాత్రం నాకు ఇన్అప్లికబుల్ రూల్ సెట్టే కదా. ఇది అవసరమా నాకు అసలు? ఎందుకంటే ఆల్రెడీ సేమ్ నేమ్ తోటి 02 తోటి స్టార్ట్ అయినప్పుడు ఇంకా 01 నేను ఎందుకు కన్సిడర్ చేసుకుంటాను? అనవసరంగా నేను ఎందుకు లిస్ట్ లో మెయింటైన్ చేస్తాను? అందుకని వాడు ఏం చేస్తున్నాడు, టు బి in this step the rule resolution algorithm uses the operators rule set list to determine which candidate to be included in the rule set. Each rule candidate must belong to the rule set list in the operators rule set. Each rule must have a same major version number and the minor version number less than or equal to the specified minor version number in the operators rule sets list. So continuing with the example, assume the operators rule set includes purchase 0201. అంటే మనలాగా ఇక్కడ ఆపరేటర్స్ రూల్ సెట్ లో వాడికి ఏముంది, 0201 అని ఉంది. దీనికి సంబంధించిన రూల్ సెట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి, రూల్ సెట్ వర్షన్స్. 0201 అనేది మేజర్, ఇంకా 0101 ఇంకా ఎందుకు అసలు ఉపయోగం ఉంటుందా? అందుకని దాన్ని ఎలిమినేట్ చేసేసాడు. నెక్స్ట్ అలా దీన్ని ఎలిమినేట్ చేశాడు. అలానే పర్చేజ్ రిక్వెస్ట్ దీన్ని ఎలిమినేట్ చేశాడు, 010101. వీటితో పాటు వేరే రూల్ సెట్ ఏముంది, 0301 అని ఉంది కదా. సో 0301 ఇది ఉంది, కానీ వీటిని కూడా ఎలిమినేట్ చేసేస్తాడు. ఎందుకంటే ఈ రూల్ సెట్ ఉంది టీజీబీ అనేది, దానికి సంబంధించింది క్రియేట్ రిక్వెస్ట్ ఉంది, కానీ సేమ్ నేమ్ తోటి సేమ్ క్లాస్ తోటి వేరే రూల్ సెట్ వర్షన్స్ లో కూడా ఉన్నాయి, 0210. అంటే నాకు తెలిసి వీటిని కూడా ఎలిమినేట్ చేస్తాడు తర్వాత. అలా ఎలిమినేట్ చేసిన తర్వాత చూడండి, ద రూల్ ఇన్ ది పర్చేజ్ రిక్వెస్ట్ 020201 రూల్ సెట్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్ బికాస్ ద మైనర్ వర్షన్ నెంబర్ ఈజ్ 02. తర్వాత ఇది ఎలిమినేట్ అయిన తర్వాత మనం అనుకుంటాము ఈ ఫస్ట్ 3 ఎలిమినేట్ అయినాయి. దీని తర్వాత వాడు మెన్షన్ చేసింది ఏంటిది, 0201 అంటే 0201. దీంట్లో మైనర్ వర్షన్ ఏముంది చూడండి, 02 ఉంది. ఇది 02 ఉన్నప్పుడు ఈ మిగిలిన 0201 లో కూడా ఎందుకండి, ఈ మిగిలిన 0201 లో ఎందుకు? ఇదే కదా, దీని తర్వాత కన్నా ఇది కదా హైయెస్ట్ వర్షన్. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటాడు, కానీ ఇవన్నీ ఇవన్నీ అవసరం ఉంటుందా వాడికి? అందుకని అవసరం ఉండదు. కాబట్టి వాడు ఏం చేశాడు చూడండి, ద రూల్ ఇన్ ది పర్చేసింగ్ 020201 రూల్ సెట్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్ బికాస్ ద మైనర్ వర్షన్ నెంబర్ మెన్షన్డ్ the minor version number is higher than the minor version number defined in the operators rule set. మనం మెన్షన్ చేసిన ఆపరేటర్ రూల్ సెట్ వర్షన్ ఎంత, 0201. కానీ ఇక్కడ ఉన్నది ఎంత, 0202. అంటే వేరేవాడు హైయెస్ట్ వర్షన్ లో ఇంకొక దాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అంటే అది వేరే అప్లికేషన్ కావచ్చు, లేకపోతే వేరే పర్పస్ కోసం కావచ్చు. బట్ నాకు మాత్రం ఓన్లీ ఉంది ఇది. నేను నా యొక్క ఆపరేటర్స్ రికార్డ్ అప్లికేషన్ స్టాక్ లో నేను మెన్షన్ చేసిన వర్షన్ ఇది. ఉంటే 0201 లో ఉండాలి. అందుకని ఇవన్నిటిని ఉంచేసి వాడు దీన్ని తీసేస్తున్నాడు. ఎందుకని, నువ్వు మెన్షన్ చేసిన ఆపరేటర్స్ లిస్ట్ లో ఉన్న నువ్వు మెన్షన్ చేసిన వర్షన్ ఇది, ఇక్కడ మెన్షన్ చేసిన వర్షన్ దీంతో బేస్ చేసుకుంటున్నాడు. కాబట్టి
ఇక్కడ వాడు మెన్షన్ చేసిన వర్షన్ ఏంటిది 0201, కానీ ఇక్కడ ఉన్నది ఏంటిది 0202. కాబట్టి ఈ రూల్ అనేది నా యొక్క అప్లికేషన్ స్టాక్ కి సంబంధించినది కాదు, కాబట్టి వాడు నెక్స్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాడు, అందుకే దీన్ని ఎలిమినేట్ చేశాడు. నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నిటిని కూడా ఎలిమినేట్ చేసేస్తాడు. ఎందుకని నీ యొక్క అప్లికేషన్ స్టాక్ లో నువ్వు మెన్షన్ చేసిన టీజీబీ రూల్ సెట్ వర్షన్ ఎంత 0301, అంటే ఉంటే అవన్నీ ఉండాలి. ఇదిగోండి 0301, దాని కింద ఏగా దాని లోయర్ వర్షన్స్ ఏగా ఈ రూల్స్ అన్ని, ఇంకా ఇవన్నీ ఎందుకు నాకు ఈ హైయెస్ట్ వర్షన్ రూల్ ఉన్నప్పుడు, అందుకని ఈ మిగిలిన వాటిని కూడా ఎలిమినేట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్కార్డ్ ఇన్అప్లికబుల్ రూల్ సెట్ వర్షన్స్ కి సంబంధించిన రూల్స్ అన్నిటిని. ఎందుకంటే మీ యొక్క ఆపరేటర్ అప్లికేషన్ స్టాక్ వర్షన్ తోటి కంపేర్ చేసుకుంటూ మిగిలినవన్నీ ఎలిమినేట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ చూడండి, ద రూల్ లిస్టెడ్ ఇన్ ది కోటింగ్. ఇదిగోండి ఈ రూల్ సెట్ వర్షన్స్ అసలు నాకు సంబంధమే లేదు. ఎందుకని నా యొక్క ఆపరేటర్స్ అప్లికేషన్ స్టాక్ లో అసలు ఈ రూల్ సెట్ వర్షన్స్ లేనే లేవు. మరి ఇవన్నీ నాకెందుకు? అందుకే చూడండి, ద రూల్స్ లిస్టెడ్ ఇన్ ది కోటింగ్ అండ్ SAE రూల్ సెట్స్ ఆర్ ఎలిమినేటెడ్ బికాస్ ద రూల్ సెట్స్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ ది ఆపరేటర్స్ రూల్ సెట్ లిస్ట్. ఆపరేటర్స్ రూల్ సెట్ లిస్ట్, అందుకని వీటన్నిటిని కూడా ఎలిమినేట్ చేసేసాడు. సో నాకు మిగిలినవి ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇన్ని మిగిలినవి, ఇది మిగిలింది. ఇక్కడ వరకు అర్థమైందండి? ఓకే. నెక్స్ట్ పాయింట్, ప్రసాద్ గారు ఫాలో అవుతున్నారా? ఓకే అండి. నెక్స్ట్ చూడండి, డిస్కార్డ్ ఆల్ ద క్యాండిడేట్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ ఏ క్లాస్ in the ancestor tree. In this step, the rule resolution algorithm examines the apply to class. ఇప్పుడు వస్తుంది apply to class కి. In the list of candidate rules, మీరు ప్రజెంట్ ఎక్కడి నుంచి ఈ రూల్ రిఫర్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ రూల్ కాల్ చేస్తున్నారు అనేది అప్పుడు చెక్ చేస్తుంది. If the remaining candidate rules are in the ancestor tree of the rule question. See, ఇక్కడ purchase request, బట్ ఇది వర్క్, ఇదేమో టీజీబీ. సో ఇవన్నీ ఒక ఇన్హెరిటెన్స్ పాత్ లో ఉండుండొచ్చు, బట్ ఇది మాత్రం లేదు, అందుకనే దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాడు. The ancestor tree refers to the rules inheritance. To be included in this results, the apply to class of the remaining candidate rules must match the ancestor tree of the rule in a question. Only rules found in the ancestor tree of the rules in a question by either pattern or by the direct inheritance will be retained in the list. To be considered in this step, a rule type must have a use class based inheritance to arrive the correct rule to execute. Now, continuing with this example, the rule in a question applied to purchase request. There is a one candidate rule not in the ancestor tree, so it is removed from the list. నా యొక్క క్లాస్ ఇన్హెరిటెన్స్ కి సంబంధం లేని ఈ రూల్ ని నేను ఎలిమినేట్ చేశాను. ఇంకా నాకు మిగిలింది ఎన్ని రూల్స్? ఇది తప్ప మిగిలిన ఆల్మోస్ట్ 5-8 రూల్స్ మిగిలినవి. దీనిని తర్వాత ఏం చేస్తున్నాడు, ర్యాంక్ టు ది రిమైనింగ్ రూల్ క్యాండిడేట్స్. చూడండి, assume the rule in a question has applied to a class TGB HR apps work onboarding. Okay, next, rank remaining rule candidates. In this step, the rule resolution algorithm use a 3-step sub process. Malli deentlo 3-step sub process to rank the remaining candidate rules. The 3 sub-steps of the ranking the remaining rule candidates are: sort the remaining rule candidates, remove the rule candidates with availability is withdrawn, determine the default rule candidates. So చూడండి, ఫస్ట్ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం రూల్స్ క్యాచీలో రూల్ ఉందా లేదా, ఉంటే దానిలో ఉన్న బెస్ట్ మ్యాచ్, తర్వాత రూల్ బ్లాక్డా కాదా, తర్వాత రూల్ కి యూజర్ హ్యాస్ ప్రివిలేజెస్ టు ఎగ్జిక్యూట్ దట్ రూల్.
ఒకవేళ రూల్ అనేది కనుక రూల్ క్యాషీలో నాట్ అవైలబిలిటీ అయితే ఇమీడియట్ గా పెగ అప్పటికప్పుడు ఒక సబ్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది టు పాపులేట్ ది రూల్స్ క్యాషీ. అది ఎలా పాపులేట్ చేస్తుంది? ఫస్ట్ రూల్ నేము దాని యొక్క రూల్ టైప్ తోటి మాత్రమే సెట్ చేస్తుంది సిస్టమ్ లో ఉండే అన్ని రూల్స్ ని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అప్లికేషన్ రూల్ సెట్ వర్షన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అప్లికేషన్స్ రూల్ సెట్ వర్షన్స్. దాని తర్వాత దానిలో ఏం చేస్తుంది? రూల్ నాట్ అవైలబిలిటీలో ఉన్నాయి అన్ని డిలీట్ చేస్తుంది. దాని తర్వాత దాని యొక్క ఆపరేటర్ కి సంబంధించిన అంటే కరెంట్ ఆపరేటర్ కి సంబంధించిన అప్లికేషన్స్ రూల్ సెట్స్ వర్షన్స్ కి సంబంధించిన రూల్స్ మాత్రమే ఉంచుతుంది, మిగిలినవన్నీ తీసేస్తుంది. దాని తర్వాత క్లాస్ యాన్సిస్టర్ ట్రీ అంటే దాని యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ లో లేని వాటన్నిటిని తీసేస్తుంది. ఇన్హెరిటెన్స్ పాత్ లో లేని వాటన్నిటిని తీసేస్తుంది. Discard inapplicable rule sets and versions when the rule availability not available. సో మిగిలిన వాటికి మళ్ళీ ర్యాంకింగ్ ప్రొవైడ్ చేయడానికి మళ్ళీ ఒక త్రీ స్టెప్ సబ్ ప్రాసెస్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. త్రీ సబ్ స్టెప్స్ ఫర్ ర్యాంకింగ్. సో ఏంటిది? మిగిలిన వాటిని సార్ట్ చేస్తుంది. తర్వాత రిమూవ్ ఎ రూల్ క్యాండిడేట్స్ విత్ అవైలబిలిటీ సెట్ టు విత్డ్రాన్. అంటే దీంట్లో ఇందాక ఎలా అయితే మనం అవైలబుల్ అన్నాము, బ్లాక్డ్ అన్నాము, అలానే విత్డ్రాన్ అని కూడా ఉంది. సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ రూల్ క్యాండిడేట్స్ విత్ అన్ అవైలబిలిటీ సెట్ టు విత్డ్రాన్. నెక్స్ట్ డిటర్మైన్ ది డిఫాల్ట్ రూల్ క్యాండిడేట్స్. సో ఈ 3 స్టెప్లు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎన్ని? అవుట్ ఆఫ్ ఈ 8 రూల్స్ మీద ర్యాంకింగ్ ప్రొవైడ్ చేయడానికి. సో ఫస్ట్ ఏంటిది? సార్ట్ ది రిమైనింగ్ రూల్ క్యాండిడేట్స్. ఫస్ట్ సార్టింగ్. సో ద రూల్ రెజల్యూషన్ అల్గోరిథం సార్ట్ ది రిమైనింగ్ రూల్ క్యాండిడేట్స్ అకార్డింగ్ టు, చూడండి, క్లాస్. మనం ఎలా అనుకున్నాము? అప్లికేషన్, రూల్ సెట్ వర్షన్ అండ్ క్లాస్. ఇప్పుడు ఎలా రివర్స్ ఆర్డర్ లో వస్తున్నాడు? ఎలా సార్ట్ చేస్తున్నాడు? క్లాస్. ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఇంకా అప్లికేషన్ గురించి వదిలేయండి, ఎప్పుడో ఎలిమినేట్ చేసేసాడు. మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన రూల్స్ నే తీసుకున్నాడు ఇండైరెక్ట్ గా. క్లాస్ మీద సార్ట్ చేస్తున్నాడు. తర్వాత రూల్ సెట్, తర్వాత సర్కమ్స్టెన్స్ డేట్ టైం రేంజ్, తర్వాత వర్షన్స్. The first 2 criteria, class and rule set, provided a basic of the rule resolution algorithm. The next 3 criteria అనేది circumstance కి సంబంధించినవి. The last criteria అనేది version ranks the remaining candidate rules by the rule set version containing them. Okay. Continuing with the example, list of candidate rules is ranked according to the class and rule set order. పైన చూడండి, పర్చేజ్ రిక్వెస్ట్, ఇది క్లాస్ నేము, దీంట్లో ఉండే వర్షన్ ఎంత? 02, 01, 10. చూడండి ఇక్కడ ఇవే కదా మిగిలిపోయినాయి. దీన్ని సార్ట్ చేస్తున్నాడు. ఏ క్లాస్ బేస్ మీద స్టార్ట్ చేస్తున్నాడు? ఫస్ట్ క్లాస్ బేస్ మీద స్టార్ట్ చేస్తున్నాడు. దీంట్లో కూడా క్లాస్ బేస్ మీద స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో వర్షన్ ఎంత? 02, 01, 10, తర్వాత 02, 01, 5, తర్వాత 02, 01, 1. అదే కదా ఇక్కడ చేసింది. సో కంటిన్యూయింగ్ విత్ ది ఎగ్జాంపుల్, ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ రూల్స్ ఈస్ ర్యాంక్డ్ అకార్డింగ్ టు ది క్లాస్ అండ్ రూల్ సెట్ ఆర్డర్. ఓకే. సో ఇది క్లాసు, తర్వాత రూల్ సెట్ ఏంటిది? పర్చేసింగ్. including any circumstance rules, so no rules are removed from the list of rule candidates. సో ఇందులో నుంచి మళ్ళీ రూల్స్ ఏమి రిమూవ్ చేయాల. తర్వాత ఏమంటున్నాడు? రిమూవ్ ఎ రూల్ క్యాండిడేట్స్ విత్ అవైలబిలిటీ సెట్ టు విత్డ్రాన్. ఇక్కడ అవైలబిలిటీ సెట్ టు విత్డ్రాన్ అనేది ఏముంది? ఇది ఉంది. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాడు. So after the rule candidates are ranked, the rule resolution algorithm removes any rule candidates where the availability of the rule is set to withdrawn. When the availability of the set to rule is withdrawn, the rules is removed from the list of all rule candidates as well as all other rule candidates that matches the same name. మీకు విత్డ్రాన్ అని చెప్పేటప్పుడు అర్థం అవుతుంది ఇంకా బాగా. ఎందుకంటే విత్డ్రాన్ అంటే పర్మనెంట్ గా రూల్ ని డిలీట్ చేయటం, ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా రూల్ అనేది దాని యొక్క లోయర్ వర్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉండవు. సో ఇక్కడ వీడు గమనిస్తే మీరు ఈ క్రియేట్ రిక్వెస్ట్ కి సంబంధించిన ఈ హైయెస్ట్ వర్షన్ కి సంబంధించిన రూల్ ని వాడు విత్డ్రా చేశాడు.
అంటే 0201 10 విత్డ్రా చేశాడు. ఎప్పుడైతే విత్డ్రా చేశాడో ఈ 0201 విత్డ్రా అయిపోతుంది. ఆ రూల్ అవైలబిలిటీలో ఉండదు. 020101 కూడా అవైలబిలిటీలో ఉండదు. అందుకే చూడండి, when the availability of the rule is set to withdrawn, the rule is removed from the list of rule candidates as well as other rule candidates that matches the same. Applies to class, rule set name, major and minor version, rule purpose, qualifier. Continuing with the example, there is one rule candidate with an availability set to withdrawn. So in the substep 3 rules are removed from the list. ఎందుకంటే దాని యొక్క లోయర్ వర్షన్స్ కూడా రిమూవ్ అయిపోతాయి హైయెస్ట్ వర్షన్ విత్డ్రా చేస్తే. సో ఇంకా నాకు మిగిలింది ఏముంది, మొత్తం ఇంకా ఈ 5 రూల్స్ మిగిలినాయి. దీంట్లో డిటర్మైన్ ద డిఫాల్ట్ రూల్ క్యాండిడేట్. డిటర్మైన్ ది డిఫాల్ట్ రూల్ క్యాండిడేట్ అంటే నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు నువ్వు వర్క్ పర్చేజ్ రిక్వెస్ట్ తీసుకున్నావు, దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏంటి, వర్క్ క్లాస్. ఈ వర్క్ క్లాస్ లో ఉండే వాటిని తీసుకోవాలి. అందుకే డిటర్మైన్ ద డిఫాల్ట్ రూల్ క్యాండిడేట్. ద లాస్ట్ సబ్ స్టెప్ ఇన్ ది ర్యాంకింగ్ ఫేజ్ ఆఫ్ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం డిటర్మైన్స్ ది డిఫాల్ట్ రూల్ క్యాండిడేట్. ఏ డిఫాల్ట్ రూల్ క్యాండిడేట్ ఇన్ ది ఫస్ట్ రూల్ క్యాండిడేట్ హైయెస్ట్ ర్యాంక్డ్. దెర్ ఇస్ నో క్వాలిఫైయర్స్. ఎందుకంటే క్వాలిఫైయర్స్ లేని నాకు సర్కమ్స్టెన్స్ అప్లై కానివి నేను తీసుకోవాలి. ఓకే, ఇవి సర్కమ్స్టెన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, the last substep in the ranking phase of the rule resolution algorithm determines the default rule candidate. A default rule candidate is the first rule candidate highest ranked that has no qualifiers. So this default rule candidate is the last possible rule to be executed as it always matches any additional request of the rule cache. So additional rule candidates ranked below are the default rule candidates that are discarded. Continuing with the example, the default rule candidate is TGV purchase work create request is the purchasing request 020105 is the rule set version. So the 2 rules below the default rule candidates are removed from the list. ఈ రెండింటిని తీసేస్తున్నాడు. ఇంకా ఎందుకని, ఇది దొరికింది వాళ్ళకి. నౌ ఓవరాల్ గా ఈ 3 రూల్స్ ని రూల్స్ క్యాచీలోకి పాపులేట్ చేస్తున్నాడు. ఈ 3 రూల్స్ ని రూల్స్ క్యాచీలోకి పాపులేట్ చేసిన తర్వాత నౌ సీ ద రూల్స్ క్యాచీ is keyed by the rule set list and applies to class of the rule in a question. Now as usual గా రూల్స్ క్యాచీలోకి 3 పాపులేట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్. నేను రూల్ అవైలబిలిటీ గురించి నేను చెప్తానండి. అవైలబిలిటీ 5 నాట్ అవైలబుల్, బ్లాక్డ్ అండ్ విత్డ్రాన్, మనకు ఒక సపరేట్ టాపికే ఉందనుకోండి. సో ఇది ఈ విధంగా పాపులేట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా ఏమన్నా కొంచెం అన్నా? మీరు కూడా ఒకసారి ఈ పీడిఎన్ లో చదువుకోండి. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి క్లాసు, సర్కమ్స్టెన్సెస్, వర్షను ఆ 3 మిగిలాయండి. చూడండి, మీ అందరికి ఇక్కడ వరకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ వరకు డిస్కార్డ్ ఆల్ క్యాండిడేట్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద క్లాస్ యాన్సిస్టర్ ట్రీ ఇంతవరకు అర్థమైంది. సో దీనిలో మిగిలిన రూల్స్ ఇవి. ఓకేనా? ఓకే, సో కిందకి వచ్చిన తర్వాత ఈ మిగిలిన వాటి కోసం మళ్ళీ ఈ మిగిలిన 8 రూల్స్ 9 రూల్స్ వీటన్నిటికి ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో రిమైనింగ్ రూల్ క్యాండిడేట్స్ అన్నాడు. ఈ ర్యాంక్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఇంటర్నల్ గా మళ్ళీ ఒక 3 స్టెప్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. In this step, the rule resolution algorithm uses a 3-step sub-process to rank the remaining rule candidates. The 3 sub-steps for ranking the remaining rule candidates are like this. Sort the remaining rule candidates. Next, remove the rule candidates with availability set to withdrawn. Determine the default rule candidate. ఒక్క నిమిషం అండి.
సో సార్ట్ చేస్తున్నాడు అండి. ఫస్ట్ ఈ 3 స్టెప్ సబ్ ప్రాసెస్ లో సార్ట్ చేస్తున్నాడు. దేని బేస్ మీద సార్ట్ చేస్తున్నాడు? ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం సార్ట్స్ ద రిమైనింగ్ రూల్ క్యాండిడేట్స్ అకార్డింగ్ టు క్లాస్ బేస్ మీద. సో మనకి ఇందులో క్లాస్ ఏంటిది? పర్చేజ్ రిక్వెస్ట్. ఓకే, దీని బేస్ మీద సార్ట్ చేశాడు. తర్వాత రూల్ సెట్ వర్షన్, తర్వాత రూల్ సెట్. దీంట్లో రూల్ సెట్ ఏంటిది? 02, 01, 10. తర్వాత దీని బేస్ మీద సర్కమ్స్టెన్స్, ఆ రూల్ సర్కమ్స్టెన్స్డా కాదా అంటే ఈ 6 పారామీటర్స్ మీద బేస్ చేసుకొని వీటన్నిటిని సార్ట్ చేసేసాడు. అలా సార్ట్ చేయంగా నాకు వచ్చిన లిస్ట్ ఇది. ఫస్ట్ ఏంటిది? క్లాస్, అందుకే ఇవన్నీ. తర్వాత వర్షన్, తర్వాత రూల్ సెట్. రూల్ సెట్ ఏంటిది? నాకు పర్చేజా లేకపోతే టీజీబీనా? ఎందుకని నాకు అగైన్ ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ స్టాక్ వస్తుంది. ఆర్డర్ ప్రకారం దాంట్లో ఫిల్టర్ చేసుకుంటాడు దేన్ని ఫస్ట్ ప్లేస్ చేయాలనేది. తర్వాత సర్కమ్స్టెన్స్ డేట్, డేట్ టైం రేంజ్. నాకు అంటే సర్కమ్స్టెన్స్ గురించి మీకు అంతగా తెలియకపోవచ్చేమో కానీ ఇందులో సర్కమ్స్టెన్స్ కూడా ఉంటుంది. ఏ రూల్ సర్కమ్స్టాన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ ద ఫస్ట్ 2 criteria is class and rule set provided the basics of the rule resolution. The next 3 criteria circumstance, property template to circumstance date, date and range are used to qualify the basics of the rule resolution, etc. The last criteria is version. That means ranks the remaining candidate rules by the rule set versions that contains them. This ensures that circumstance rules are not automatically overridden if the base rule is updated in the most recent version. అంటే మీకు ఈ పాయింట్స్ మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనకు డీటెయిల్ గా సర్కమ్స్టెన్స్ తెలియదు కాబట్టి. అందుకే జనరల్ గా ఈ రూల్ రిజల్యూషన్ ఫస్ట్ లో కొంతమంది చెప్పినా కూడా సర్కమ్స్టెన్స్ అర్థం కాదు కాబట్టి కొంత ఒక పార్ట్ వరకు కొంచెం అర్థం కాకపోవచ్చు. క్వశ్చన్ సర్కమ్స్టెన్స్ మీద తర్వాత వచ్చినప్పుడు క్లారిఫై చేద్దరుగానండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మిగిలిన వాటిని కూడా క్లాస్ అండ్ రూల్ సెట్ బేస్ మీద సార్ట్ చేసుకున్నాడు అనుకుందాం. తర్వాత ఏం చేస్తున్నాడు? ఇవి కూడా ఈ సర్కమ్స్టెన్స్ కూడా అప్లై అవుతుంది. తర్వాత వర్షన్. అలా చేయంగా నాకు ఓవరాల్ గా ఇలా వచ్చినాయి ఇవి. ఇందులో ఈ 2 రూల్స్ సర్కమ్స్టెన్స్ రూల్స్ అర్థం చేసుకోండి. తర్వాత ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ ఈ 3 స్టెప్స్ సబ్ ప్రాసెస్ లో రిమూవ్ ద రూల్ క్యాండిడేట్ విత్ అవైలబిలిటీ సెట్ టు విత్డ్రాన్. సార్ట్ చేసిన తర్వాత అవైలబిలిటీ విత్డ్రాన్ ఉన్నాయని తీసేస్తున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రాన్ ఉంది ఏంటిది? ఇది. కానీ ఇది ఒక్కటి తీసేట్లా. దీంతో పాటు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రూల్ విత్డ్రాన్ అంటే దాని యొక్క లోయర్ వర్షన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఏదైనా ఒక రూల్ విత్డ్రాన్ చేశారు అంటే దాని యొక్క లోయర్ వర్షన్స్ కూడా వెళ్ళిపోతాయి. దీని యొక్క లోయర్ వర్షన్స్ ఏంటిది? ఇది 02, 10, 01 అంటే దీని యొక్క లోయర్ వర్షన్ 02, 01, 05 అంటే ఈ 3 వెళ్ళిపోతాయి. అందుకని వాడు తీసేశాడు. రిమూవ్ ఎ రూల్ క్యాండిడేట్స్ విత్ అవైలబిలిటీ సెట్ టు విత్డ్రాన్. And the availability rule set to withdrawn, the rule is removed from the list of rule candidates as well as all the other rule candidates that matches the same అన్నాడు. That matches the same. Applies to class, rule set name, major version number, rule purpose and qualifiers. Continuing with the example, there is a one rule candidate with availability set to withdrawn. In the substep, 3 rules are removed. ఎందుకంటే దాని యొక్క లోయర్ వర్సెస్ కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ మిగిలిన వాటన్నిటికీ determine the default rule candidate. Determine the default rule candidate. The last sub-step in the ranking phase of the rule resolution algorithm determines the default rule candidate. A default rule candidate is the first rule candidate highest ranked that has no qualifiers. Qualifiers అంటే ఇవి ఈ సర్కమ్స్టెన్స్ ఉన్నాయి చూసారా, వాటిని క్వాలిఫైర్స్ అంటారు. ఇందులో సర్కమ్స్టెన్స్ లేనివి డిఫాల్ట్ హైయెస్ట్ వర్షన్ ఏంటి అన్నాడు. చూడండి, ఏ డిఫాల్ట్ రూల్ క్యాండిడేట్ ఈస్ ద ఫస్ట్ రూల్ క్యాండిడేట్ విచ్ ఈస్ హైయెస్ట్ ర్యాంక్డ్ దట్ హ్యాస్ నో క్వాలిఫైర్స్. అంటే దీంట్లో హైయెస్ట్ ర్యాంక్డ్ విత్ నో క్వాలిఫైర్స్ అనేది ఇదే కదా, ఎందుకంటే ఇది ఫస్ట్ ఉండొచ్చు, ఇది సెకండ్ ఉండొచ్చు, లేకపోతే ఇది థర్డ్ ఉండొచ్చు, దీనికన్నా 4th, 5th, బట్ హైయెస్ట్ ఏంటిది? ఇదే కదా, నో క్వాలిఫైర్స్ ఉన్న దాంట్లో అదే పిక్ చేసుకుంటున్నాడు. So this is the default rule candidate is the last possible rule to be executed as it always matches any additional request of the rule.
So additional rule candidates ranked below the default rule candidates are discarded. ఈ దానికన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాటి అన్నిటిని డిస్కార్డ్ చేస్తున్నాడు. సో ఫైనల్ గా నాకు మిగిలింది ఈ 3 రూల్స్. ఈ మూడింటిని సో అది నేను 030101 హైయెస్ట్ ఏమో అనుకున్నాను నేను, ఇన్స్టెడ్ ఆఫ్ 020105. హలో, సారీ, నేను అంతకు ముందు నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూపించానండి. రూల్ ఒక మల్టిపుల్ రూల్ ని వేరే వేరే క్లాసుల్లో పెట్టి వేరే వేరే రూల్ సెట్ వర్షన్స్ లో పెట్టి ఏది పిక్ చేసుకుంటుంది, ఏది ఎందుకు పిక్ చేసుకోవట్లేదని. సో ఇప్పుడు మీకు ఈ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం అర్థమైతే ఎందుకు ఆ రూల్ ని తీసుకుంటుంది, ఎందుకు ఈ రూల్ ని తీసుకోవట్లేదు. సేమ్ ఎగ్జాంపుల్ నేను చూపించాను. ఒక రూల్ ని ఆర్గనైజేషన్ క్లాస్ లో హైయెస్ట్ వర్షన్ లో పెట్టేసి ఒక రూల్ ని కరెంట్ క్లాస్ లో లోయర్ వర్షన్స్ లో పెట్టి ఏది తీసుకుంది అని. ఓకే ఓకేనండి. కావాలంటే మీరు వెరిఫై చేయండి, నేను నా లాస్ట్ వీడియోస్ డెఫినెట్ గా ఉంటుంది. మీరు చూసారో చూడలేదో కానీ అంతా ఎవరన్నా చూసారా? నేను ఒక రూల్ ని మల్టిపుల్ రూల్ సెట్ వర్షన్స్ లో ప్లేస్ చేసేసి మీకు రిఫర్ చేసుకునేటప్పుడు ఒక సెక్షన్ లోనో ఒక ప్రాపర్టీలో ఎక్కడో రిఫర్ చేసుకునేటప్పుడు ఇది ఎందుకు తీసుకుంటుంది, ఇది ఎందుకు తీసుకోవట్లేదని మల్టిపుల్ వేరియేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను మీకు. ఒకసారి కావాలంటే పాత వీడియోస్ చూడండి. సో ఫైనల్ గా నాకు అవైలబిలిటీలో ఈ 3 ఉన్నాయి. అవైలబిలిటీలో నాకు ఈ 3 ఉన్నాయి. వీటిని తీసుకెళ్లి రూల్స్ క్యాషీలో ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం యాడ్స్ ద రిమైనింగ్ రూల్ క్యాండిడేట్స్ టు ది రూల్ క్యాషీ. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ది రూల్ రిజల్యూషన్ అల్గోరిథం. అంటే కొంతమంది ఇంటర్వ్యూలో ఇంత డీటెయిల్డ్ గా చెప్పకపోయినా కూడా అట్లీస్ట్ హై లెవెల్లో చెప్పినా కూడా సంహౌ దే ఆర్ సాటిస్ఫైడ్. ఓకే అండి. ఎందుకంటే ఇది డిఫాల్ట్ గా తెలియాలి కదా. ఇది తెలియకుండా ఎట్లా అంటే అసలు ఎట్లా పనిచేస్తుంది? ఇదే కదా హార్ట్ ఆఫ్ ది రూల్ పికింగ్. సో ఇంటర్నల్ గా అంటే ప్రతి రూల్ కోసం ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తుంది. ఏ రూల్ కావాలంటే నీకు ఆ రూల్ కోసం. అందుకనే రూల్స్ అన్నిటిని వాళ్ళు ఏం చేస్తారు, రూల్ క్యాచీలో పెడతారు. ప్రతిసారి ఈ రూల్స్ క్యాచీ పాపులేట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. డేటాబేస్ నుంచి మొత్తం పుల్ చేయటం, దాన్ని ఫిల్టర్ చేయటం, ఇట్లాంటి ప్రతి క్రైటీరియాని చెక్ చేసుకోవటం ప్రతిసారి ఇది. ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ అవుతుందో రూల్స్ క్యాచీ కూడా పాపులేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇందాక నేను ఎస్ఎంఏ ఓపెన్ చేసినప్పుడు నేను మీకు చూపించాను. డిజైనర్ స్టూడియో సిస్టమ్ ఆపరేషన్స్ ఎస్ఎంఏ అడ్వాన్స్డ్ రూల్ క్యాచీ మేనేజ్మెంట్, క్యాచీ ఎనేబుల్డ్, క్రియేటెడ్. ఎప్పుడు క్రియేట్ అయింది? 5/4 ఈ రోజు. ఇప్పుడు ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు. అది కామన్ ఆప్షనే కదండి. సర్వర్ స్టాప్ అయిపోతే అన్ని ఎందుకు క్యాచీలో ఉంటాయి? కానీ సమ్వేర్ ఇట్ ఈస్ మెయింటైనింగ్. ఎందుకంటే ఎప్పుడైతే సర్వర్ స్టాప్ అయిపోతుందో మెమరీ నుంచి పోతాయి. అంటే దీనికి సంబంధించిన టేబుల్స్ కూడా ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇది నువ్వు క్లియర్ క్యాచీ చేసుకోవాలంటే క్లియర్ క్యాచీ. సో చూడండి, ఇన్స్టెన్స్ 0 మొత్తం. నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కస్టమర్ శాలరీ ఉంది కదా, చెక్అవుట్. ఓకే, వేర్ ఈస్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది సర్కమ్స్టాన్షియల్ రూల్, డిస్కార్డ్. చెక్అవుట్.
first name, submit, save, actions, run, execute. Instances 72 cache enabled అయింది 72 rules కి rule resolution aliases instance cache hits etc. సో క్యాషీ పాపులేట్ అవుతూ ఉంటుంది. ఇంకొకసారి సేమ్ ప్రాపర్టీని ఎక్కడైనా వాడుకున్నారనుకోండి ఆ ప్రాపర్టీ రూల్ కోసం మళ్ళీ ఈ క్యాషీ పాపులేట్ అంతా అవ్వదు, ఆల్రెడీ క్యాషీలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే పిక్ చేసుకుంటుంది. ఓకేనా? ఓకే. So that's all about today. Tomorrow we will go through the another topic. ఇంకా దీంట్లో నేను మీకు చెప్పాల్సినవి రూల్ సెట్ వ్యాలిడేషన్ కూడా ఉంది, ఒకటి అప్లికేషన్ వ్యాలిడేషన్, రెండు రూల్ సెట్ వ్యాలిడేషన్ అది కూడా ఉంది. సో కవర్ చేసుకుంటూ వస్తాను, ఎక్కడైనా బ్యాక్లాగ్ లో ఉన్నాయన్ని మీరు రాసుకోండి, తర్వాత డిస్కస్ చేయాలనుకున్నప్పుడు అది మెన్షన్ చేసుకోండి. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈస్ టు ఎక్స్ప్లోర్ ద టూల్ టు అండర్స్టాండ్. ఫీచర్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటా అట్ ది సేమ్ టైం దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. డిజైన్ అంటే ఇది చదివినట్టు కాదు, బట్ మీకు కాన్సెప్ట్లు కూడా తెలియాలి. కాన్సెప్ట్ తెలియాలంటే మీకు బాగా క్లాస్ స్ట్రక్చరు ఇవి మీరు బాగా వంట పట్టించుకోవాలి, క్లాస్ స్ట్రక్చర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.